సార్ నమస్తే. నమస్తే. మోస్ట్ ఫేమస్ మ్యాన్ ఆన్ సోషల్ మీడియా, మోస్ట్ ఫేమస్ పొలిటీషియన్ ఆన్ సోషల్ మీడియా వచ్చారు. నీ పేరు వచ్చినవా? నేను ఇడికి బీటెక్ పాస్ అయినా 70% వచ్చింది, కానీ నీకు సరిగా ల్యాప్టాప్ నడిపియడానికి రాదు. వాడు అడిగిన క్వశ్చన్ ఇంగ్లీష్ లో చెప్పనీకి రాదు. ల్యాప్టాప్ లో ఒక ప్రాజెక్ట్ చేస్తానికి రాదు. వాడు ఎట్లా జాబ్ ఇస్తాడు మల్టీనేషనల్ కంపెనీ? కాదు, ఫస్ట్ టైం సార్ పొలిటీషియన్ లా కాకుండా ఎడ్యుకేషన్ లాగా మాట్లాడుతారు సార్. నేను ఆల్రౌండర్ రియాలిటీ సార్, రియాలిటీ మాట్లాడుతున్నారు. థ్యాంక్ యూ. యూనివర్సిటీ అయ్యింది గులాబ్ తోటనే మొదలు 93లో గులాబ్ తోట, 2002లో ఇంజనీరింగ్ కాలేజ్. మీ క్వాలిఫికేషన్ సార్? లైఫ్లో జీవితాన్ని చదివినాం. పాలు అమ్మేటప్పుడు నాకు టీబీ వచ్చింది రోగం. అట్లా సైకిల్ మీద డబ్బాలు తొక్కి తొక్కి కంట్రోల్ కాక బ్లడ్ కక్కుకొని ఉన్నా. మొన్నేదో చూసిన తుమ్మితే తుఫాన్ వస్తుంది. మల్లారెడ్డి అంటే ఏమనుకుంటారు మీరు? తుమ్మితే కాదు, ఇట్లా పోతుంటేనే అట్లా. మా తాత పేరు కూడా మల్లారెడ్డి, మా నాయన పేరు కూడా మల్లారెడ్డి. నేను హ్యాట్రిక్ మల్లారెడ్డి. సార్ మీరు ముందు అనుకుంటారు సార్ డైలాగ్ ఇట్లా కొట్టాలని? నా తన పెన్ ఉండేది, పేపర్ లేదు. నువ్వన్నా రాసుకొని మాట్లాడుతున్నావు, నాకు అది కూడా లేదు. నాకు 10 CBSE స్కూల్స్ ఉన్నాయి. మొత్తం 50,000 స్టూడెంట్స్ మా క్యాంపస్. ఫీజు కూడా నా తన మ్యాక్సిమం 2 లక్షలు ఉంటుంది. 50,000 మంది స్టూడెంట్స్ అనుకుంటే ఇంటూ ₹1,00,000 వేసుకుంటాం. నాకు క్యాలిక్యులేటర్ పనిచేస్తుంది సార్. ఈ 100 కోట్ల సార్ ఏం చేస్తున్నాడు? ITR ఫైల్ చేస్తేనేమో 1,80,00,000 ఫైల్ చేస్తారు. మళ్ళీ నాకేమో 10 CBSE కాలేజీలు 3-4 యూనివర్సిటీలు అన్నప్పుడు ఈ మిస్ మ్యాచ్ అవుతుంది కదా. చెప్తా ఏం లేదు, అన్ని ఓపెన్ గా చెప్పేస్తారు సార్. మరి ఉండే కదా. ఆయన రుణం తీర్చుకోవాలంటే 2 పనులు చేయాలి. ఒకటి ప్రజాసేవ. ప్రజాసేవ అంటారు దందా చేస్తలేరా? ప్రజాసేవ అంటారు పైసలు వస్తలేవా? ల్యాండ్ ఎంక్రోచ్మెంట్స్, లేకపోతే కబ్జాలు, చెరువులో కట్టింది. వీళ్ళు అసలు దేంట్లో నిజం లేదా? ఫస్ట్ టైం ఇన్ ఇండియా తక్కువ కాలేజీలు నిజంగా అవుతున్నాయి సార్ ఇవనేది నడుస్తుంది. కథం చేయగా ఇప్పుడు ఏమనుకుంటున్నావు వంశీ? నన్ను మెడికల్ లో నేనే నెంబర్ 1, ఇంజనీరింగ్ లో నేనే నెంబర్ 1, పబ్లిక్ లో లీడర్ లో నేనే నెంబర్ 1. మల్లారెడ్డి, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. అంటే ప్రతిరోజు టీంలో ఒక కైండ్ ఆఫ్ ఎనర్జీ జనరేట్ అవుతుందంటే ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ యువర్ ఎంకరేజ్మెంట్. కీప్ సపోర్టింగ్, టు సబ్స్క్రైబ్. ఈ పాడ్కాస్ట్ లో యుల్ సీ అ డిఫరెంట్ సైడ్ ఆఫ్ మల్లారెడ్డి గారు. అంటే జనరల్ గా కూడా పాలిటిక్స్ గురించి, లేకపోతే ఈ గొడవల గురించి, వాటి గురించి ఉంటాయి కదా మీడియాలో వచ్చినప్పుడు, పాలిటిషియన్స్ వచ్చినప్పుడు. బట్ హిస్ బిజినెస్ సైడ్, తన ఎడ్యుకేషన్ ఇంట్రెస్ట్ కానీ, లేకపోతే యంగ్స్టర్స్ సైడ్ నుంచి తను రీసెంట్ గా చూసిన అడ్వాన్స్మెంట్స్ గురించి కానీ, ఇట్ వాస్ అ డిఫరెంట్ కాన్వర్సేషన్ ఆల్ టుగెదర్. అండ్ అంతేకాకుండా వీ ట్రై టు టచ్ ఫ్యూ సెన్సిటివ్ టాపిక్స్ ఆల్సో. అంటే తన మీద ఉన్న ఆరోపణలు కానీ అట్లాంటి వాటి గురించి కూడా టచ్ చేసాం. సో హీ ట్రై టు గివ్ హిస్ సైడ్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్. ఇట్స్ అ మస్ట్ వాచ్ పాడ్కాస్ట్. డూ వాచ్ ఇట్ అండ్ షేర్ యువర్ వ్యూస్. సార్ నమస్తే. నమస్తే. ఫైనలీ మోస్ట్ ఫేమస్ మ్యాన్ ఆన్ సోషల్ మీడియా, మోస్ట్ ఫేమస్ పొలిటీషియన్ ఆన్ సోషల్ మీడియా వచ్చారు, టైం ఇచ్చారు. ఎలా ఉన్నారు సార్? చాలా బాగుంది. నైస్. నీ పేరు వచ్చినవా? నేను సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్, మీన్స్ అలాట్ సార్. అంటే ఫస్ట్ అడుగుదాం అనుకుంటున్నది. ఇప్పుడు ఒక 1.5 year బ్యాక్ సిచ్యువేషన్స్ వేరు. మీ దగ్గర మినిస్ట్రీ ఉండింది, పవర్ మీ చేతిలో ఉండింది. ఇప్పుడు గవర్నమెంట్ మారింది, అట్ ది సేమ్ టైం మినిస్ట్రీ లేదు. డిఫరెన్స్ ఏమైనా ఉందా సార్ దాని తర్వాత? నాకైతే ఏం డిఫరెన్స్ లేదు. అవునా? మినిస్ట్రీ ఉన్నా, మినిస్ట్రీ లేకున్నా, నేను ఎంపీ ఉన్నా. 2014 నుంచి 18 దాకా నేను ఎంపీ ఉన్నాను. తర్వాత మినిస్టర్ అయినా కానీ రోజు చేసే పనే చేయాలి కదా మనం. మన జీవితం అనేది, ఇప్పుడు కూడా ఎమ్మెల్యే ఉన్నా నేను, రోజు మనం చేసేది ప్రజలకు సేవనే. మనకు వేరే ఆలోచన లేదు కదా. అందుకే దాంట్లో డిఫరెంట్ కనిపించేది. ప్రజల సేవ చేసేటోళ్లకు డిఫరెంట్ ఎప్పుడు కనిపించేది. అది ఎందుకో సార్? అంటే ఈ మీడియా వల్లనో ఏమో కానీ ఎలాంటి పొలిటీషియన్ చెప్పినా అంటే ప్రజాసేవ, ప్రజల కోసమే బతుకుతున్నాం అంటే వినబుద్ధి కాదు చాలామంది. ఇప్పుడు కూడా ఈ వీడియో చూసినా కూడా కింద అదే మెసేజ్ పెడతారు అన్నమాట, కమెంట్ అదే పెడతారు. అదే ప్రజాసేవ అంటారు దందా చేస్తలేరా, ప్రజాసేవ అంటారు పైసలు వస్తలేవా, ఈ కాంట్రాక్ట్లు అది ఇదని ఏదో మాట్లాడుతూనే ఉంటారు కదా. అలాంటి వాళ్ళకి మీ ఆన్సర్ ఏంటి? కరెక్టే. ఇగో అందరూ మన చేతికున్న 5 ఏళ్ళు ఒక తీరు ఉంటాయి. రకరకాల పొలిటీషియన్స్ అన్నప్పుడు రకరకాల మనుషులు ఉంటారు. ఎవరి ఆలోచన, ఎవరి పనితీరు, ఎవరి లెక్క వాళ్ళకు ఉంటుంది. ఇప్పుడు నేను మాత్రం, మాలాంటి వాళ్ళు మాత్రం చాలా మంది ఉన్నారు ప్రజాసేవలో. ఎందుకంటే మాకు డబ్బు అవసరం లేదు. మేము ప్రజాసేవ కోసమే వచ్చినాం రాజకీయంలో, ప్రజాసేవనే చేస్తాం. ఓకే, గాట్ ఇట్. సో ఇప్పుడు అంటే మీరు అపార్ట్ ఫ్రమ్ పాలిటిక్స్ కంటే ముందు నుంచే మీరు బిజినెస్లు చేసుకున్నారు, ఎడ్యుకేషనలిస్ట్లా ఉన్నారు కదా. సో ఈ పాలిటిక్స్ వల్ల, అపోజిషన్ వల్ల, లేకపోతే మీరు అపోజిషన్ రావడం వల్ల మీ బిజినెస్కి ఏమైనా ఎఫెక్ట్ అయిందా సార్? నాకు ఎప్పుడు ఎఫెక్ట్ అనేది ఏమి ఉండదు. ఇప్పుడు ఎవరు అపోజిషన్ ఉండని, మనం మిత్రపక్షంలో ఉండని, ప్రతిపక్షంలో ఉండని, మనకేమి ఇబ్బందులు రావు. ఎందుకంటే మనం అందరితో కలిసిపోతాం కదా. మనం ఫ్రెండ్లీ మ్యాన్, మనం అందరితో ఫ్రెండ్లీ ఉంటాం, నవ్వుకుంటూ మాట్లాడతాం, మంచిగా మాట్లాడతాం. అందరు మనకు తెలిసిన వాళ్ళే కదా. అంటే కూడా గట్టి మాట్లాడతారు, గట్టి తిడతారు కదా. తిట్టేది ఏం లేదు అట్లా. అదే మనల్ని వాళ్ళని తిడితేనే మనం తిడతాం. నాకు అదే ఏమవుతుంది, ఏమన్నా కొంచెం ట్రిగర్ చేసిన అనుకో నన్ను తిడతారేమో. ఏం లేదు, నువ్వు తిడితేనే నేను తిడతాను. నేనేం ముందు అట్లా ఉండదు. కానీ
అయితే ఇప్పుడు ఫ్రెండ్లీ అని అంటున్నారు కాబట్టి సార్, జనరల్గా సినిమాలల్లో లేకపోతే బయట అంటూ ఉంటారు కదా, పొలిటీషియన్స్ బయట మాత్రమే తిట్టుకుంటారు, లోపలంతా ఒకటే బాయ్ బాయ్ అంటారు. అట్లా నిజంగా అట్లా ఉంటుందా సార్? అంటే రాజకీయమే, మళ్ళీ ఫ్రెండ్షిపే కదా. అట్లా కూడా ఉంటుంది. ఎందుకంటే బయట తిట్టుకున్నంత మాత్రాన ఇట్లా పగోలు చూసినట్టు చూసేది లేదు. మనదేమి రాయలసీమ కాదు, మనం ఇది కాదు కదా. మనం తెలంగాణ అంతా ప్రేమ మనసులోనే ఉంటాం, కలిసిమెలిసి ఉంటాం. అట్లా అంటారా? సో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మంచి దోస్తా మీకు? అందరు పరిచయం. ఆయన సీఎం మన రాష్ట్రానికి, ఇంకా అయ్యేది పరిచయమే ఉంది. అంటే కలిసినా సార్ ఎప్పుడన్నా వర్క్ విషయంలో? అట్లా చాలా సార్లు కలిసినాం, అసెంబ్లీలో కలిసినాం. అంటే హౌ ఈస్ హీ ఇన్ పర్సన్? ఎట్లాంటి మనిషి? ఆయన మంచి పొజిషన్లో వచ్చిండు, సీఎం అయ్యిండు, ఇంకా ప్రాబ్లం ఏముంది ఆయనకు. ఓకే గాట్ ఇట్. సార్ ఇంకోటి, ఇప్పుడు ఈ పొలిటికల్ లైఫ్లో ఆల్మోస్ట్ ఒక 10 years పైన అయిపోయింది కాబట్టి మీ పొలిటికల్ లైఫ్. 12 ఏళ్ళు అవుతుంది. సో ఈ కంప్లీట్ పొలిటికల్ సైకిల్లో పాలిటిక్స్లో నాకు ఇది నచ్చదు అని ఉందా సార్ మీకు? ఈ విషయం ఒకటి నచ్చదు పాలిటిక్స్ విషయంలో అనేది. ఎందుకు నచ్చదా? మనం పాలిటిషియన్లో మనం ఇష్టంతో పోయినాం, మనం ఇష్టంతో ప్రజలకు పోవాలనుకున్నాం, ఇష్టంతో రాజకీయంలో పోయినాం, ఇష్టంతో నిలబడ్డాం, ఇష్టంతో ప్రజలు ఇష్టంతో గెలిపించారు. మనం సేవ చేయాలి అంతే. మన డ్యూటీ ఇష్టమా కష్టమా అయిష్టమా అని అనుకోవద్దు ఎప్పుడు. అర్థమైంది. అంటే మీరు జనరల్గా కొన్నిసార్లు దాంట్లో బాధలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, గొప్పలు కూడా ఉంటాయి. అది అన్నిట్లో ఉంటాయి. మన ఇంట్లో సంసారంలో కూడా ఉంటాయి, బయట రాజకీయంలో కూడా ఉంటాయి. అవన్నీ అనుకోనే పోతాం కదా. ఓకే. అయితే మన లాస్ట్ టైం ఎలక్షన్స్ అయినప్పుడు అనుకున్నా సార్ గవర్నమెంట్ దిగుతుందేమో అని? మేము ఎప్పుడు అనుకోలేదు గవర్నమెంట్ పోతుంది అనుకోలేదు, అసలు అనుకోలేదు. నేను ఎప్పుడు అనుకోలేదు, కళలో కూడా ఊహించలేదు గవర్నమెంట్. మళ్ళీ బీఆర్ఎస్ వస్తుంది అనుకోరు? మళ్ళీ బీఆర్ఎస్ వస్తుంది, నేను హోమ్ మినిస్టర్ అవుతుంది అనుకున్నా. అబ్బా, అంటే డిస్కషన్స్ అయినాయా మీరు హోమ్ మినిస్టర్ అయ్యే కన్నా? అంటే మన గెస్ ఉంటుంది కదా, ఇప్పుడు మనం ఫ్యూచర్ ఎట్లా, భవిష్యత్తు ఎట్లా, మళ్ళీ ఏమైదాం అని ఆలోచన ఉంటుంది కదా. నాకు ఆ ఛాన్స్ ఉండాడు, స్కోప్ ఉండే. అంటే ఫ్యూచర్లో మళ్ళీ గవర్నమెంట్ వస్తే మాత్రం అయ్యే స్కోప్ ఉందంటారా? అంటే చెప్పలేము, ఇక అప్పటికి నా ఏజ్ కూడా అయిపోతుంది కదా. సరే, ఇంకొక క్వశ్చన్ అడుగుతా, చనువు తీసుకొని. మీరు తిట్టారంటే అడుగుతా. నేను మొన్న మీ దగ్గరికి వచ్చిన, అంటే బయట అంటారు కదా ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి మారుతారేమో, ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి మారుతారని. మీ గురించి కూడా చాలా న్యూస్లు వచ్చినాయి. నేను మొన్న మీ ఆఫీస్కి వచ్చినప్పుడు మన డైరెక్ట్గా లోపల కాన్ఫరెన్స్ రూమ్లో మనం కూర్చున్నాం. చుట్టుపక్కల మొత్తం మీరు మోదీ గారి ఫోటోలే కనబడుతున్నాయి. అంటే ఏదన్నా కేసీఆర్ కూడా ఉంది, నువ్వు చూడలే? నాకు కనబడలేదేమో, సారీ. ఒక 4-5 ఫోటోలు చూసిన. కేసీఆర్ గారిది అదేమన్నా? ఏం లేదు, కేసీఆర్ గారిది కూడా. ఓకే, గాట్ ఇట్. ఇంకోటి సార్, అంటే మీ గురించి చాలా, అంటే మల్లారెడ్డి గారు అంటే డబ్బు మనిషి, అంటే వాళ్ళ కాలేజెస్లో కూడా ₹1 తగ్గించారు ఇదే అనేటివి చాలా విన్నా నేను. ఇన్ఫాక్ట్ నా ఫ్రెండ్స్ కూడా చాలామంది మీ కాలేజ్లో చదువుకున్న వాళ్ళు మా ఆఫీస్లో కూడా కొంతమంది ఉన్నారు. కానీ వేరే వాళ్ళ సైడ్ కూడా విన్నా నేను, ఏమని ₹1 తగ్గదు, లేకపోతే ఫైన్స్ పెనాల్టీస్ ఎక్కువ వేస్తారు, ఫీజు కూడా చాలా ఎక్కువ అనే మాటలు కూడా ఉంటాయి కదా. సో ఈ ఆరోపణలు ఆర్ ఈ డిస్కషన్ బయట అవుతుంటే దాని గురించి మీరే డైరెక్ట్గా ఆన్సర్ ఇస్తే ఎట్లుంటుందని అడుగుదాం అనుకున్నా. ఒకటి వంశీ, ఫస్ట్ పాయింట్, మేము మా తన పెనాల్టీలు ఉండేవి. ఓకే. మా దగ్గర ఎక్కువ ఫీజులు ఉండేవి. ఓకే. మేము చేసేదంతా కామన్ మ్యాన్ కోసం, మిడిల్ క్లాస్ కోసం. మా కాలేజీలు, యూనివర్సిటీలు అంతా కూడా మా దగ్గర చదివేటోళ్ళంతా బంజారాలు, జూబ్లీకి పెద్ద పెద్ద మల్లారెడ్డి మన్మన్లు అసుంటోళ్ళు చదవరు. కామన్ ఒక ఆయా బిడ్డ, అటెండర్ బిడ్డ, డ్రైవర్ బిడ్డ, వాళ్ళంతా కూడా స్కాలర్షిప్ మీద వచ్చి చదువుకుంటారు మా దగ్గర. వాళ్ళకు పర్ఫెక్ట్గా తయారు చేసి, వరల్డ్ క్లాస్ ఇంజనీర్లను తయారు చేసి పర్ఫెక్ట్గా ప్లేస్మెంట్ ఇప్పించి పంపిస్తాం. ఫీజు కూడా చాలా తక్కువ, హాస్టల్ ఫీజు కూడా చాలా తక్కువ. డబ్బు మనిషి కాదు, మేము తీసుకునేదే తక్కువ, క్వాలిటీ పర్ఫెక్ట్ ఇస్తాం. అది మా పద్ధతి. అంటే మీ క్లెయిమ్ ఇట్లా ఉంది కానీ బయటికి ఎందుకు ఎందుకంటారు మరి? బయట చెప్తారు కదా, అట్లా నా మీద పడనోళ్ళు, ఈగో ప్రాబ్లం ఉన్నోళ్ళు, ఈర్ష్య ఉన్నోళ్ళు చాలా మంది ఉంటారు కదా మనిషి అంటే. నాకు అదే అర్థం కావట్లేదు. పోటీదారులు. నెక్స్ట్ అడిగే వస్తున్నా, ప్రతి కాలేజ్ వెనకాల ఏదో ఒక కాంట్రవర్సీ వచ్చి కూస్తుంది. ఎందుకు? అది ఒకటి ల్యాండ్ అంటారు, లేకపోతే ఒకటి చెరువు అంటారు, లేకపోతే ఇంకోటి ఏదో అంటారు. ఇట్లా ఇన్ని గానం వస్తున్నాయి కదా, మీరు ఎట్లా ట్యాకిల్ చేస్తారు? ల్యాండ్, చెరువు నాకు ఏ ప్రాబ్లం. నేను ఎప్పుడు తప్పు చెయ్య, కబ్జా చెయ్య. నాకు ఎవరు ల్యాండ్ అవసరం లేదు. ఎందుకంటే నాకు భగవంతుడు ఇష్టం ఉన్నంత ల్యాండ్ బ్యాంక్ ఇచ్చాడు. నాకున్న ల్యాండ్ బ్యాంక్ ఎవరికి లేదు. 800 ఎకరాలు అంటారు, నిజమే అది. నాకున్న ల్యాండ్ బ్యాంక్ ఎవరికి లేదు. నాకున్న బ్యాంక్ బ్యాలెన్స్ కూడా నాకు సరిపోనుంది నా జీవితానికి. నాకు ఇంకొక 500 సంవత్సరాలు బతికినా నాకు ఇంకా ఒడవదు నా డబ్బు, నా ఆస్తులు. మాట వరుస చెప్తారా ఎంత ఉంది ఆస్తి? నాకు లెక్క లేదంటే చెప్తున్నా. అది ఇన్కమ్ ట్యాక్స్ వల్లతానే ఉంది లెక్క అంత. నాది మొన్న వచ్చిపోయారు వాళ్ళు, ఇది 3వసారి. అదే కదా, అసలు ఇది క్రేజీ. అంటే మీరు ఏదన్నా ఓపెన్ గా ప్రతిదాన్ని చెప్పేసి డైరెక్ట్ మాడతారు. మొన్న కూడా ఒక ఇంటర్వ్యూ చూసిన నేను,
ఎవరో ఇంటర్వ్యూర్ అడిగిన మిమ్మల్ని కింద కూర్చున్న వాళ్ళలో మీరు పాల వ్యాపారం చేసినప్పుడు పాలమ్మేటప్పుడు పాలలో నీళ్ళు కలిపినట్ట కదా అని అడిగితే ఓపెన్గా మాట్లాడేసారు. అసలు అది ఉంటుంది కదా, కామనే కదా, దానికి ఇంకా పెద్ద స్పెషాలిటీ ఏముంది? మీకు ఎప్పుడు బ్యాక్ ఫైర్ కాలేదా సార్? ఎందుకు బ్యాక్ ఫైర్ అయ్యేది ఉంది? అంటే ఓటర్స్ కూడా అరే ఇది కల్తీలా చూస్తారు కదా, మీరు మంచి గమ్మత్తున్నది నీది, హెల్త్ ఎట్లా అవుతుంది అది? అంటే అదే కదా అన్నది వాళ్ళు కూడా, పాలు నీళ్ళు ఒకటే అది, పాలు ఒకటే అట్లయితే సార్ పాల రేటు నీళ్ళ రేటు ఒకటే అయింది ఇప్పుడు గుర్తా నీకు? అదే నేను అనుకుంటుండే అరే ఇంత ఓపెన్గా మాట్లాడుతూ ఉంటే పార్టీ నుంచి కానీ లేకపోతే మీకు ఇంటర్నల్గా కానీ అడ్వైజెస్ ఏం రావాలి? చెడు మాట కాదు కదా. కాదు డెఫినెట్లీ కాదు, కానీ రైట్స్ కానీ ఏమున్నా కూడా ఓపెన్గా వచ్చి గట్టి మాట్లాడేస్తూ ఉంటే ఎప్పుడు నెగిటివ్ రాలేదని ఆలోచిస్తుండే. కానీ లాస్ట్ 1.5 year నుంచే బాగా ఈ యూనివర్సిటీస్ వినబడుతున్నాయి. మీ మల్లారెడ్డి యూనివర్సిటీ గురించి మాట్లాడే ముందు నాకు ఒక క్వశ్చన్ ఉంది. జనరల్గా కూడా ఇప్పుడు యంగ్స్టర్స్కి బాగా కనెక్ట్ అవ్వాలంటే డిజిటల్ వర్డ్స్ పెట్టడం, కొంచెం పాష్ పేర్లు పెడతారు కదా కాలేజీలకి, ఈ సొల్యూషన్స్ అనో లేకపోతే టెక్నో అనో అట్లా ఏదో కొత్త యాడ్ చేస్తూ ఉంటారు. మీరు జస్ట్ మీ పేరు పెట్టి అంత మాస్గా పోవడానికి రీజన్ ఏమైనా ఉందా? అండ్ పేరు పెట్టిన తర్వాత ఇప్పుడు అనుకోరారే ఈ పేరు పెట్టేది లేకుండే అని, అసలు ఎందుకు పెట్టిరు అసలు అట్లాంటి పేరు? ఇప్పుడు ఫస్ట్ పేరు పెట్టింది మీకు ఇంకో విషయం ఏంటంటే, మా తాత పేరు కూడా మల్లారెడ్డి, అచ్చా, మా నాయన పేరు కూడా మల్లారెడ్డి, నేను హ్యాట్రిక్ మల్లారెడ్డి. ఓకే, మల్లారెడ్డి అంటే ఇప్పుడు మార్కెట్లో ప్రపంచంలో ఒక బ్రాండ్. ఇప్పుడు దానికోసమే ఆ పేరు పెట్టినా. ఇప్పుడు యూనివర్సిటీలు అంటే ఇప్పుడు భారతదేశంలోనే ఓన్లీ మ్యాన్ మల్లారెడ్డి. ఇప్పుడు నేను రాజకీయంలో నేనే పర్ఫెక్ట్గా, ఇప్పుడు యూనివర్సిటీలలో కూడా ఇండియాలో నేనే నెంబర్ 1. ఎందుకంటే 3 యూనివర్సిటీలు తీసుకొచ్చిన. కరోనా టైంలో ఒక యూనివర్సిటీ వచ్చింది 2020లో. మొన్న 6 months కింద ఒక భారతదేశంలోనే ఫస్ట్ టైం డిజిటల్ హెల్త్ డిస్టెన్స్ క్లస్టర్ డీమ్డ్ యూనివర్సిటీ భారతదేశంలోనే ఫస్ట్ టైం యూనివర్సిటీ రావడం. అది కూడా 7 కాలేజీలు కలిపి, 2 మెడికల్, 2 డెంటల్, ఒక ఫార్మసీ, ఒక నర్సింగ్, ఒక ఇంజనీరింగ్. భారతదేశంలోనే ఫస్ట్ టైం తీసుకొచ్చిన. ఎందుకు తీసుకొచ్చిన అంటే ఇది ఇండియాలోనే ఫస్ట్ టైం. ఎందుకంటే ప్రపంచం అంతా డిఫరెంట్ లెవెల్లో ఉంది. ఇప్పుడు ప్రపంచంలో షార్టేజ్ 2 ఉన్నాయి. ఒకటి టెక్నాలజీ, ఒకటి స్కిల్. ఈ 2 షార్టేజ్ ఉన్నాయి ప్రపంచంలో. ఆ 2 కావాలంటే ప్రతిదీ కూడా టెక్నాలజీ, స్కిల్ మన భారతదేశంలో చాలా పాత రకంగా నడుస్తున్నాయి యూనివర్సిటీ. పాత సిలబస్, పాత సిస్టమ్, పాతది. కానీ ప్రపంచమంతా రోజు మారిపోతుంది. నేను ప్రపంచమంతా తిరిగిన మొన్న లాస్ట్ ఇయర్ సంది. అమెరికా పోయినా, జపాన్ పోయినా, చైనా పోయినా, కొరియా పోయినా, ప్రతి కంట్రీ పోయినా. ఎక్కడ చూసినా మనకంటే 8-9 సంవత్సరాలు వాళ్ళు అడ్వాన్స్గా ఉన్నారు. కరికులంలో అన్ని సిలబస్లో కానీ, కరికులంలో కానీ, సిస్టంలో కానీ, అంతా ప్రపంచం అంతా కూడా. మరి ఆ సిస్టమ్ 8-9 ఏళ్ళ ముందు వాళ్ళు ఉన్నప్పుడు మనకు, మరి వాళ్ళ 8-9 ఏళ్ళు ముందున్నా. కాకపోతే గమ్మత్ ఏంటంటే మొన్న జపాన్ పోయినా లాస్ట్ మంత్, అక్కడ పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు కానీ పిల్లలే పుడతలేరు. కంటలేరు అసలు. కొత్త ప్రొడక్షనే లేదనుకోడా. ఎందుకంటే ఆడ నేను ప్రతి ముసలాయనను చూస్తే, ముసలామని చూస్తే 110 ఏళ్ళు బతుకుతాడు. 90 ఏళ్ళకు కూడా ట్రాఫిక్ పోలీస్ ఆయనే. ఆడ రిటైర్మెంట్ లేదు పోలీసుకు, కానీ ఏ డ్యూటీ చేసి యంగ్స్టర్స్ లేదు కాబట్టి ఫ్యూచర్ లేదు, వాళ్ళకి భవిష్యత్తు లేదు. అట్లా నీకు ప్రపంచం అంతా కూడా ఎక్కడ కూడా ఇక్కడ ఉన్నంత లేదు. మనది లెక్క యూత్, యంగ్ ఇంజనీర్స్, యూత్ ఎక్కడ లేదు. మన భారతదేశంలో 65% యూత్ ఉన్నారు, 35 ఏజ్ బిలో వాళ్ళు. అక్కడ వాళ్ళంతా టెక్నాలజీ దేశాలు, తైవాన్ కానీ, జపాన్ కానీ, కొరియా కానీ, వాళ్ళంతా స్కిల్ టెక్నాలజీ. వాళ్ళకి మనుషులు లేరు. మనుషులంతా ఇక్కడ ఉన్నారు భారతదేశంలో. దీన్ని బట్టే చూసినా, నేను ప్రపంచమంతా చూసినా, మన పిల్లలను ఆ మాదిరిగా ఎందుకు తయారు చేయొద్దు? స్కిల్ టెక్నాలజీ తోటి మనం తయారు చేస్తే ప్రపంచాన్ని లీడ్ చేస్తాడు మన స్టూడెంట్స్. ఇదంతా కొత్తగా. ఎందుకంటే రాబోయే వంశీ రాబోయే 4-5 సంవత్సరాల్లో మామూలుగా ఉండదు. అద్భుతాలు జరిగిపోతాయి. ప్రపంచమంతా మార్పు వస్తుంది. ఇప్పటికే మొత్తం ప్రపంచంలో ఏఐ వచ్చేసింది. మన దగ్గర ఇంకా ఏఐ అంటే ఎవరికి తెలియదు. మొత్తం ఆ మంట తలుగుతలేదు మనకి, ఇంకా రాలే, అర్థం కాలే, ఇంకా తెలియదు కూడా. దాని లైన్లో కూడా పోతలేము.
అసలు ప్రతి మనిషిని ఇప్పుడు మన స్టూడెంట్ను మనం ఏఐ తయారు చేయాలి. నేను ఇప్పుడు నా యూనివర్సిటీలో, లేకపోతే ప్రపంచాన్ని లీడ్ చేయలేడు, మనం పోలేము. ఇప్పుడు నా యూనివర్సిటీ ఉంది, 3 యూనివర్సిటీలు ఉన్నాయి. తన మల్లారెడ్డి యూనివర్సిటీ ఒకటి, ఎంఆర్ యూనివర్సిటీ ఒకటి, మల్లారెడ్డి విశ్వవిద్యాపీఠ అని ఒకటి. 3 యూనివర్సిటీలు ఇండియాలో నేను తీసుకొచ్చిన ఫస్ట్ టైం. ఇట్లా ఒక్క మనిషిని, ఒక పాలమెటోని పూలమెటోని ఇలా 3 యూనివర్సిటీలు తీసుకొచ్చిన భారతదేశంలో. నేను మామూలు మనిషిని, నాకు బీటెక్ ఫుల్ ఫామ్ కూడా తెలియదు ఇప్పటికీ. బీటెక్ ఫుల్ ఫామ్ కూడా తెలియదు దాన్ని. మీ క్వాలిఫికేషన్ ఏంటి సార్? నేను BA 1 month చదివిన అప్పుడు. నేను 10th క్లాస్ కూడా 69లో తెలంగాణ యాజిటేషన్ వచ్చినప్పుడు పాస్ అయినా. నేను యాజిటేషన్లో 10th పాస్ అయినా, ఫస్ట్ బ్యాచ్ ఇంటర్మీడియట్ యాజిటేషన్లో పాస్ అయినా, BA 1 month పోయినా. అప్పుడు పార్లమెంట్ అప్పుడు అది కూడా బంద్ చేసుకున్నా, సర్టిఫికెట్లు కూడా అన్నీ వదిలేసిన. సర్దార్ పటేల్ కాలేజ్. అలాంటిది ఇప్పుడు 3 యూనివర్సిటీలు పెట్టినా. ఇంతమంది విద్యార్థులకు నా తన 10,000 మంది టీచర్స్, ఎంటెక్ టీచర్స్, ఎంతమందికి ఉపాధి కల్పిస్తున్నా. పుట్టి టీచర్సే 10,000 మంది. 10,000 మంది టీచర్సే నా దగ్గర. ఇంకా మొత్తము ఏమనుకుంటున్నావు వంశీ నన్ను? సార్ నేను తక్కువ అంచనా వేస్తున్నాను సార్. 10,000 మంది టీచర్లు, ఇంకా అది కాకుండా వేరే స్టాఫ్, డ్రైవర్లు, ఆయలు, అటెండర్లు, అది సపరేటే కదా. అది ఇంకా 2-3 వేల మంది ఉంటారు. అట్లా ఇంత పెద్ద సంస్థానం నడిపిస్తున్నా, మామూలు విషయం కాదు అది. డెఫినెట్లీ ఎంతో మందికి ఉపాధి. నాదేందంటే నా జీవిత ఆశయం వరల్డ్ క్లాస్ ఇంజనీర్లను తయారు చేయాలి. ఇప్పుడు ప్రపంచం అంతా మార్పు వస్తుంది. ఇప్పుడు డ్రైవర్ లేని కార్ నడుస్తుంది, మనం చూస్తున్నాం. డ్రైవర్ లేకుంటే కార్ పోతుంది. రోబోలతోటి, మొన్న జపాన్లో పోతే రోబోలతో హోటళ్ళన్నీ ఉడుస్తున్నారు. మన కాఫీలు టిఫీలు కూడా రోబోలో తెచ్చిస్తున్నారు. మొత్తం మార్పు వచ్చేస్తుంది. మన పిల్లలకు పాత జమానల, పాత సిలబస్ల 20-30 ఏళ్ళది ఇంకా సిలబస్తో పోతే మనం కష్టమవుతుంది. మన పిల్లలు ప్రపంచంలో జాబ్ రావాలంటే ఇప్పుడు నీకు ఎవరున్నారు? ఇప్పుడు మైక్రోసాఫ్ట్, గూగుల్, ఫేస్బుక్, అమెజాన్, యాపిల్, వీళ్ళు ఉన్నారు. వీళ్ళంతా టెక్నాలజీ కంపెనీలు, వీళ్ళు మల్టీనేషనల్ కంపెనీలు. ఆ టెక్నాలజీ కంపెనీలో మన పిల్లలకు జాబ్ రావాలంటే దాని తగ్గట్టు మనం తయారు చేయాలి స్టూడెంట్ను. రైట్. తయారు చేయాలంటే ఇప్పుడు JNT సిలబస్ ఉంది, తప్పేం లేదు. అది ఉస్మానియా సిలబస్ ఉన్నది, తప్పేం లేదు. కానీ వాళ్ళ మల్టీనేషనల్ కంపెనీల తగ్గట్టు సూట్ అయితలేదు. ఈ లేటెస్ట్ కొత్త జనరేషన్కు సెట్ అయితలేదు. నేను అది అబ్జర్వ్ చేసి ఏం చేసిన అంటే మా యూనివర్సిటీలో మొత్తం పిల్లలకు, స్టూడెంట్స్కు ఫస్ట్ ఇయర్స్ అంతే ల్యాప్టాపే నీ లైఫ్ పార్ట్నర్. ల్యాప్టాప్ లేని కాలేజీకు రావద్దు. ఆ సిస్టమ్ ఇంప్లిమెంట్ చేసిన. ఇప్పుడు నడుస్తుంది ఆల్రెడీ. ఇప్పుడు నడుస్తుంది. అది చేస్తే పిల్లల దగ్గర ఎంత ఆనందం వచ్చిందంటే, నీకు బుక్ దేకున్నా సరే, పెన్ను దేకున్నా సరే, ల్యాప్టాప్ తీసుకొని వస్తే సరిపోతుంది. ఎందుకంటే ప్రపంచం అంతా టెక్నాలజీ స్కిల్. నేను అమెరికా పోయినా లాస్ట్ ఇయర్. పోతే ఆడ ఒక UG చదువుతున్నాడు, ఇంజనీరింగ్ పిల్లవాడు చదువుతున్నాడు. సార్ ఇట్లా జాబ్లు ఎప్పుడు వస్తాయి? UG తర్వాత వస్తుందా, MS తర్వాత వస్తుందా? మన పిల్లలంతా ఇక్కడ UG చేసి బీటెక్ చేసి ఆడ MS చేస్తాం, జాబ్ వస్తుందని అంటారు కదా. కాదు, అమెరికాలో సిస్టమ్ అంతా మారిపోయింది. అసలు నువ్వు బీటెక్ చేస్తున్నప్పుడు 2 years ఉంటే కాదు చాలు, నీ స్కిల్ ఉంటే, టెక్నాలజీ ఉంటే చాలు, జాబ్ వస్తుంది. డిగ్రీతో సంబంధమే లేదు, కాలేజ్లో అంతే. సెకండ్ ఇయర్లోనే జాబ్ వస్తుంది. ఆడ స్కిల్, టెక్నాలజీ, డిగ్రీతోటి సంబంధమే లేదు ప్రపంచంలో ఇప్పుడు. నేనేమనేది అంటే మన సిలబస్లన్నీ ఇప్పుడు ఫస్ట్ ఇయర్లో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంగ్లీష్ ఇవన్నీ పోతా ఉన్నాయి. మనం కూడా కాలంతో పాటు, ప్రపంచంతో పాటు మనం మారకపోతే మన పిల్లలు చాలా నష్టపోతారు. ఎక్కడ కూడా నేను ఇప్పుడు చెప్పిన కదా, యూత్ లేరు. యూత్ అంతా మన ఇండియాలోనే ఉన్నారు. కొత్త జనరేషన్ లేరు, వాళ్ళు కూడా మనతానే ఉన్నారు. మన పిల్లలకు ప్రపంచం తగ్గట్టుగా, మల్టీనేషనల్ కంపెనీకి తగ్గట్టుగా టెక్నాలజీ స్కిల్ నేర్పిస్తే వాళ్ళు ప్రపంచం అంతా కూడా మనం లీడ్ చేయగలుగుతాం. మనకు ఆ అవకాశం, ఛాన్స్ ఉన్నది. దానికోసమే నేను ఇవాళ 3 యూనివర్సిటీలు పెట్టినా. కామన్కు తగ్గట్టుగా, కామన్ మ్యాన్కు తగ్గట్టుగా, మిడిల్ క్లాస్కు తగ్గట్టుగా. ఫీజు కూడా నా తన లక్షలు ఉంటుంది. మ్యాక్సిమం 2 లక్షలు ఉంటుంది సంవత్సరానికి మ్యాక్సిమం. మళ్ళీ 90%, 80% వస్తే అందులో కూడా 50,000 తక్కువ అవుతుంది. స్కాలర్షిప్ కూడా ఉంటుంది. అట్లా నేను డబ్బులు కాదు, కామన్ మ్యాన్ను, కామన్ స్టూడెంట్స్ను మిడిల్ క్లాస్ రేంజ్లో వానికి పెద్ద ఎత్తున వానికి చదివించి వాని భవిష్యత్తు, వాని ఫ్యూచర్ ప్రపంచంలో పంపించాలని నా ఆశ. అంతే సార్. ఇదే గ్రౌండ్స్లో ఇంకో చిన్న క్వశ్చన్ వచ్చింది. ఇప్పుడు చాలామంది యంగ్స్టర్స్ దగ్గర ఉండే మెయిన్ బాధ ఏంటంటే, కాలేజెస్లో కొన్ని కాలేజెస్లో అయితే ప్లేస్మెంట్స్ రావు,
కొన్ని కాలేజ్లో ప్లేస్మెంట్స్ వచ్చినా కూడా ఈ కాల్ సెంటర్లు బీపీఓలు ఉంటాయి కదా, ఇట్లాంటివి వస్తున్నాయి. అది అంత గ్రోత్ ఉండని సెగ్మెంట్ కదా అన్నట్టు వాటర్ అన్నట్టు వాళ్ళ బాధ ఉంటుంది కదా. సో ఈ సెగ్మెంట్ మీద మీరు కనుక మాట్లాడాలంటే చూడు, ప్లేస్మెంట్ ఎట్లా వస్తుంది వంశీ? నీకు ప్రపంచం తగ్గట్టు స్కిల్ టెక్నాలజీ ఉంటేనే ప్లేస్మెంట్ వస్తుంది. ఓకే, పూర్వం దినం కాదు. నువ్వు ట్రిపుల్ చేసినావు, మెకానికల్ చేసినావు, సివిల్ చేసినావు, ఆ కాంట్రాక్ట్ దగ్గరనో, మెకానికల్ అంటే ఫ్యాక్టరీల దగ్గరనో, ఇండస్ట్రియల్నో జాబులు వస్తుండే. ఇప్పుడు అన్ని ఈ ఫ్యాక్టరీలు, ఇండస్ట్రీస్ ఒక సైడ్ అయిపోయినాయి. ప్రపంచం అంతా గూగుల్, ఫేస్బుక్, యాపిల్, మైక్రోసాఫ్ట్ వస్తే వాళ్ళంతా టెక్నాలజీ కోర్సులే. నువ్వు ఆ టెక్నాలజీ చదవాలంటే నువ్వు టెక్నాలజీ దాని తగ్గట్టు ఉంటేనే నీకు జాబ్ వస్తుంది. ఇప్పుడు నువ్వే ఉన్నావు, బీటెక్ పాస్ అయినావు, 70% వచ్చింది, కానీ నీకు సరిగా ల్యాప్టాప్ నడిపియడానికి రాదు, వాడు అడిగిన క్వశ్చన్కి ఇంగ్లీష్ చెప్పనీకి రాదు, ల్యాప్టాప్లో ఒక ప్రాజెక్టు చేస్తేందుకు రాదు. వాడు ఎట్లా జాబ్ ఇస్తాడు మల్టీనేషనల్ కంపెనీ? నీకు ఆ మైనస్ ఉన్నది మన దగ్గర, ఆ మైనస్ ఉన్నది సిలబస్లో కానీ, సిస్టంలో కానీ, పాఠాలలో కానీ, టీచింగ్లో కానీ, కాలేజీలలో ఆ కంప్లీట్ అది కంప్లీట్ చేస్తున్నా నేను. డే 1 నుంచి రావాలి కాలేజ్కు, ల్యాప్టాప్తో రావాలి, డిజిటల్ బోర్డు మీద చదవాలి, టీచర్ చదువు చెప్పాలి, నువ్వు ల్యాప్టాప్లోనే నేర్చుకోవాలి. డే 1లోనే ఫస్ట్ ఇయర్లోనే నీకు కోడింగ్ కానీ, పైథాన్ కానీ, జావా కానీ, డేటా సైన్స్ కానీ మొత్తం నేర్పించాలి సిలబస్తో పాటు. ఫస్ట్ ఇయర్లోనే తరో అయిపోతే నీకు సెకండ్, థర్డ్ ఇయర్ ఈజీగా అయిపోతుంది. కాదు, ఫస్ట్ టైం సార్ పొలిటీషియన్లా కాకుండా ఎడ్యుకేషనిస్ట్ లాగా మాట్లాడుతారు సార్. ఫస్ట్ టైం చాలా, అంటే నేను చూసిన ఇంటర్వ్యూస్లో కంపేర్ చేస్తే. బట్ రియాలిటీ సార్, రియాలిటీ మాట్లాడుతున్నారు. థ్యాంక్ యూ. జరిగేది చెప్తున్నా, నష్టం జరిగేది మన యూత్కు చెప్తున్నా, మన స్టూడెంట్స్కి ఎంత నష్టం జరుగుతుందో నేను చూస్తున్నా నా కళ్ళతోటి. నేను లక్షల మంది ఇంజనీర్లను తయారు చేసినవా నేను మామూలు మా ఇది కాదు, చూస్తే ఇట్లా ఉంటా రఫ్గా కనిపిస్తా, కానీ నేను నా జీవితం అంతా కూడా ప్రజాసేవ, మంచి వరల్డ్ క్లాస్ ఇంజనీర్లను, డాక్టర్లను తయారు చేసేది నా జీవితం, ఆశయం. అదేం అంతే బస్. సార్ ఇప్పుడు ఒక 40-50 వేల మంది స్టూడెంట్స్ ఉంటారు సార్ సంవత్సరానికి బయటకు వచ్చేటట్లు మల్లారెడ్డి యూనివర్సిటీ నుంచి? మొత్తం 50,000 స్టూడెంట్స్ మా క్యాంపస్లో. మెడికల్ కాకుండా నాకు 10 CBSE స్కూల్స్ ఉన్నాయి. నేను KG to PG నా దగ్గర. నాకు ప్రతి స్టూడెంట్ ఫౌండేషన్ చిన్నప్పటి LKGకి వెళ్ళి MSలు, PhDలు, ఫెలోషిప్లు, డాక్టరేట్లు, ఎన్ని అసలు ప్రపంచంలో లేని కోర్సు నా తను ఉన్నది. అసలు ఆ పేర్లు కూడా నేను చెప్పలే, అన్ని కోర్సులు ఉన్నాయి, వందల 3 యూనివర్సిటీలు. నువ్వేమో బ్రౌజర్లు తెప్పించుకొని చూసినా నేను. అయితే ఇప్పుడు మీరు ఇందాక అన్నారు కదా 50,000 మంది స్టూడెంట్స్, సరే యావరేజ్గా మనకి మెడికల్ కాకుండా ఇవన్నీ కాకుండా అట్లా చిన్న లెక్క. నేను ఒకవేళ 50,000 మంది స్టూడెంట్స్ అనుకుంటే ఇంటూ మీరు ఇందాక అన్నట్టు యావరేజ్ 2 లక్షలు ₹1,00,000 వేసుకుందాం. ₹1,00,000 వేస్తే నాకు క్యాలిక్యులేటర్ పనిచేస్తలేదు సార్. 50,000 స్టూడెంట్ అంటే సున్నాలు తక్కువనే నీ క్యాలిక్యులేటర్. అంటే ఇన్ని 100 కోట్లు సంవత్సరానికి. అందుకే బయటలకి కళ్ళు ఎందుకు పడతాయి, ఆర్ ఎందుకు అరే ఇంత డబ్బు మనిషి ఎందుకు అనిపిస్తుంది? ఇన్ని 100 కోట్లు వస్తున్నాయి, స్టిల్ సాదాసీదాగా మాట్లాడతాడు. అది ఈ జూబ్లీహిల్స్లో, బంజారాహిల్స్లో హైటెక్లా కాకుండా పొలిటికల్గా ఉన్నారు. ఈ 100 కోట్ల అసలు ఏం చేస్తున్నాడు? లేకపోతే ITR ఫైల్ చేస్తేనేమో 1,80,00,000 ఫైల్ చేస్తారు. మళ్ళీ నాకేమో 10 CBSE కాలేజీలు, 3-4 యూనివర్సిటీలు అన్నప్పుడు ఈ మిస్ మ్యాచ్ అవుతుంది కదా, అక్కడ ఆరోపణ వస్తుందేమో నేను అనుకుంటున్నా. మిస్ మ్యాచ్ ఏం లేదు. 100 కోట్ల కలెక్షన్ ఉన్నా 100 కోట్ల పేమెంట్ ఉంటుంది. నేను ఇప్పుడు 10,000 మంది టీచర్లు అన్నా, అవును, ఎంత శాలరీస్ అయితే అనుకుంటున్నావు? నువ్వు గెస్ చేయలేవు. నేను ఎంత సింపుల్గా ఉంటా కుడతా. నేను నా ఇల్లు చూస్తే నువ్వు పరిశాన్ అవుతావు వంశీ. నీ ఇంటికంటే చిన్నగా ఉంటుంది నాది. నాది 300 గజాల ఇల్లు, 35 ఏళ్ళ సంది ఉంటున్నా అదే ఇంట్లో. 300 గజాలేనా సార్ ఇల్లు? మరి అంతే చెప్తున్నా కదా, నాకు నా జీవితంలో ఏమి లేదు. నేను తినేది చిన్న 300 గజాల 35 ఏళ్ళ కింద కట్టుకున్న ఇల్లు ఇవాళ కూడా అదే బోయినపల్లిలో. నేను తినేది జొన్న రొట్టె, పొద్దుగాల రాత్రి అంతే జొన్న రొట్టె. అది తింటే ఇంత టిఫిన్ చేస్తా, అది డైట్ ఫుడ్ తింటా. బస్ సాధారణమైన జీవితం. నా జీవితం అంతా కూడా సింపుల్ లివింగ్, లో ప్రొఫైల్, హై థింకింగ్. అసలు డైలాగ్లు అసలు నార్మల్ అసలు మొన్న ఏదో చూసిన తుమ్మితే తుఫాన్ వస్తుంది అంటారు. వస్తుంది. మల్లారెడ్డి అంటే ఏమనుకుంటారు మీరు? తుమ్మితే కాదు, ఇట్లా అట్లా పోతుంటేనే అట్లా. మీకు ఇంకొకరు PR చేయాల్సిన అవసరం లేదు, మీకు మీరే PR చేసుకుంటారు. అంతే కదా.
పిఆర్ ఎందుకు పోయా మనకు? రైట్ రైట్. సార్ మీరు ముందు అనుకుంటారా సార్ డైలాగ్ ఇట్లా కొట్టాలని? ఏం లేదు, నా తన పెన్ ఉండేది, పేపర్ లేదు. నువ్వన్నా రాసుకొని మాట్లాడుతున్నావు, నాకు అది కూడా లేదు. కాదు సార్, నా డౌట్ ఏముండిందంటే జనరల్గా పొలిటీషియన్స్ వెనకాల కొంతమంది రైటర్స్ ఉంటారు, కొంతమంది డైరెక్టర్. రైటర్ లేడు, ప్రొడ్యూసర్ లేడు, డైరెక్టర్ లేడు, నేనే అన్ని ఆల్ ఇన్ వన్ నేనే. అసెంబ్లీలో మాట్లాడినా నేనే. 2-3 సబ్జెక్ట్ మీద రాసిస్తారు కానీ అంటే ఫ్యాక్ట్స్ నంబర్స్ కానీ అంతే. అంటే జనరల్ ఇప్పుడు ఇందాక చెప్తారు కదా సాదాసీదా లైఫ్లో జీవితాన్ని చదివినాము, ప్రపంచాన్ని చదివినాము, ప్రపంచాన్ని చూసినాము. అదే ఆ ఎక్స్పీరియన్స్. మామూలు కష్టం అనుకుంటున్నావా? నా జీవితంలో పాలు అమ్మేటప్పుడు నాకు టీబీ వచ్చింది రోగం. అట్లా సైకిల్ మీద డబ్బాలు తొక్కి 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 ఆ ప్యారడైజ్ చెడా ఎక్కి 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 ఆ కంట్రోల్ కాక బ్లడ్ కక్కుకొని ఉన్నా. అట్లా 40 ఏళ్ళ కింద మరి 76, 77, 78 అట్లా కష్టపడి నరాలు తెగిపోయేటట్టు కష్టపడ్డావా? 100 ఎకరాల్లో గులాబీ తోట పెట్టినా. రోజు మోంజాయి మార్కెట్ నా పూలే పోతుండే. పూలు అమ్మేటప్పుడు పాలు అమ్మేటప్పుడు కూడా అట్నే, పూలు అమ్మేటప్పుడు కూడా అట్నే. ఇప్పుడు కాలేజీలు స్కూళ్ళు పెట్టినప్పుడు కూడా నరాలు రోజు ఢిల్లీకి పోయి ఏఐసిటీతో పర్మిషన్ తెచ్చుకొని ఒక్కొక్క బిల్డింగ్ కట్టి ఇలా ఈ లెవెల్కి వచ్చిన. మామూలు విషయం కాదు. దాని వెనుక ఎంత శ్రమ, ఎంత హోంవర్క్, ఎంత కృషి. ఒక్క స్కూల్ పెట్టు నువ్వు, తెలుస్తుంది నీకు. ఇది మీడియా పెట్టుకొని నడిపించుకుంటున్నావు నువ్వు గాలి. ఒక్క స్కూల్ పెట్టు, ఎంత తక్లీఫ్ అవుతుంది, ఎంత కష్టం అవుతుంది. అసలు మేము ఇట్లా స్కూళ్ళు, కాలేజీలు, మెడికల్ కాలేజీలు ఇట్లా ఇట్లా పెడితేనే ఉన్నాం. ఎందుకు అంత పనితనం దాని వెనుక, అంత హార్డ్ వర్క్ దాని వెనుక, అంత ప్లానింగ్. ఇది ఇక్కడ ఒక డౌట్ సార్, ఈ 100 ఎకరాల భూమిలో ఏదైతే మీరు స్టార్టింగ్లో పూల ఉత్పత్తి చేసేవాళ్ళు కదా, అది మీ ముందు నుంచి వచ్చిందా? మీ ముందు తరం నుంచి? నేనే కొన్నా, అది మా అమ్మమ్మలూరు. ఓకే, అంతా కొన్నా. నాకు కొన్నదే. ఇప్పుడు సిఎంఆర్ క్యాంపస్ అవన్నీ కూడా మా నాయనది. ఇక్కడంతా మల్లారెడ్డిది అంతా నేనే తీసుకున్నా. మా నాయన కూడా మంచిగా ఉంటుండే, పర్ఫెక్ట్ ఆస్తిపరుడు అప్పటికే ఉండే. మరి మీరు మాత్రం దాని తర్వాత నేను కూడా మంచిగా భూములన్నీ కొని పెట్టినా, గులాబీ తోట పెట్టినా. ఆ గులాబీ తోటలనే ఇప్పుడు కాలేజీలు కట్టినా. ఇప్పుడు అంతే, అదే సేమ్. ఇప్పుడు యూనివర్సిటీ అయ్యింది గులాబీ తోటనే. మొదలు 93లో గులాబీ తోట, 2002లో ఇంజనీరింగ్ కాలేజ్, 2000 ఇప్పుడు 22లా యూనివర్సిటీ. ఎన్ని 1 కోటి స్క్వేర్ ఫీట్ ఉంటుంది సార్ మొత్తం కాలేజ్ అన్నీ కలిపి? 1 కోటి స్క్వేర్ ఫీట్ బాబా. అందాజ 50,000 మంది స్టూడెంట్స్, సంవత్సరానికి 10,000 మంది ఫ్యాకల్టీ, 1 కోటి స్క్వేర్ ఫీట్. అంత భగవంతుడు నడిపిస్తుండు. మనం ఏం లేదు, మనం నిమిత్తులం మాత్రమే, మనం కీలుబొమ్మలమే. అంత భగవంతుని ఆశీర్వాదమే, భగవంతుడు నడిపిస్తుండే. ఆయన ఆశీర్వాదం లేని చేయలేం. ఇదంతా పిల్లలు, అది మామూలుగా ఉండదు నీకు, అదొక యాగం, యుద్ధం. రైట్. ఇంకోటి సార్, మీ చైల్డ్హుడ్లో మీ పేరెంట్స్తోని ఆ బాండ్ కానీ అసలు ఎలా ఉండింది? మీ పేరెంట్స్ గురించి ఒకసారి గుర్తు చేసుకుంటే. మా అమ్మ నాన్న కూడా చాలా స్ట్రాంగ్. మా నాయన కూడా నాలాగానే మంచి బిజినెస్ మ్యాన్. వ్యాపారం అంటే పాల వ్యాపారము, వ్యవసాయము, చిట్టీలు ఇవన్నీ చేస్తుండే మా నాయన. మంచి పర్ఫెక్ట్ స్మార్ట్ ఉంటాడు, హుషారు ఉంటాడు. అట్లా అదే తెలివి నాకు వచ్చింది మా నాయనది మొత్తం. అట్లా మా అమ్మ కూడా బాగా కష్టపడుతుండే. క్లుప్తంగా అంటే మీ ఏ ఏజ్లో మీరు పనిచేయడం స్టార్ట్ చేశారు? మళ్ళీ మీరు ఎట్లా మారుతూ 18, 19, 20. ఇప్పుడు చిన్నప్పుడు 18, 19 నుంచి మేము పాలమ్మడం సురువు చేసినాం. ఆడికెళ్ళి మెల్లగా నేను అప్పటి నుంచి ఇన్వాల్వ్ అయ్యారు అందులో. అప్పుడే 19, 20 అంతే. నాది 23లో మ్యారేజ్ అయింది. నా 76, 23 ఏజ్ అప్పుడు నాది. అప్పుడు మ్యారేజ్ అయింది. ఆ తర్వాత మ్యారేజ్ అయ్యి 81 దాకా నేను పాల వ్యాపారం చేసిన. 81కు బోర్వెల్స్ తీసుకున్నాం. ఓకే, బోర్వెల్స్ తీసుకొని బోర్వెల్ నడుస్తూ వచ్చింది 90 దాకా. 93లో పెద్ద గులాబీ తోట పెట్టినాం. అది బాగా సక్సెస్ అయింది. అది కూడా రోజు అట్లా. అంతకుముందే 87లోనే ఫస్ట్ స్కూల్ పెట్టినాం. ఆ స్కూల్ కూడా బాగా సక్సెస్ అయింది. 87, 90 అట్లా పెట్టుకుంటూ 10 స్కూల్ పెట్టుకుంటూ వచ్చినాం. ఇయర్ కోట్ అట్లా. ప్రతిదిగా సక్సెసే, ప్రతిదిగా సీరియస్నెస్సే, ప్రతిదీ కూడా సక్సెసే. అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి, ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కానీ సక్సెస్. రైట్. ఫెయిలియర్ లేదు. రైట్ రైట్. ప్రాబ్లం ఇప్పుడు 3 ఏళ్ళు మెడికల్ కాలేజ్, 2 కాలేజీలు పోయినాయి. అయినా ప్రాబ్లమ్స్ వచ్చినాయి, టెన్షన్స్ వచ్చినాయి, కానీ మళ్ళీ తర్వాత సక్సెస్ అయిపోయింది. ఇప్పుడు మీరు ఈ వ్యాపారం నుంచి స్కూల్కి రావడం ఒకటి, స్కూలింగ్ కానీ లేకపోతే ఎడ్యుకేషన్ సిస్టమ్కి రావడం ఒకటైతే,
ఈ 2 చేసుకుంటూ మళ్ళీ మెల్లగా పాలిటిక్స్ రావడం ఒకటి. ఈ 2 షిఫ్ట్స్ అసలు ఎట్లయినాయి సార్? ఫస్ట్ స్కూల్ పెట్టాలని ఎట్లా అనిపించింది మీకు? స్కూల్ పెట్టాలంటే మా దగ్గర జోసఫిన్ మేడం అని ఉండే మా దగ్గర బాలనగర్లో. మేము ఆమెకు బిల్డింగ్ రెంట్కి ఇచ్చినాం 87లో. ఓకే. 87లో బిల్డింగ్ రెంట్కి ఇస్తే ఆమె 88లో నాతో కాదు, అప్పుడు ఎన్టీ రామారావు పీరియడ్లో ఆయన ఏం చేసిండు, 30 రూపాయలు ట్యూషన్ ఫీజు ఉండే, 1200 స్కేల్ ఇవ్వాలని పెట్టిండు టీచర్లకు. ఓకే. అంటే దేనికి మ్యాచ్ కాకపో సరిపోకపో, 40 మంది పిల్లలు ఉంటే ఆ ట్యూషన్ ఫీజు టీచర్కే సరిపోకపో, ఇంకా మిగతా మెయింటెనెన్స్లో ఆమెకు ఎక్కడ కూడా వెళ్ళలేదు. వెళ్ళకపోతే ఏం చేసింది, మీరు కిరాయికి ఇచ్చారు కదా బిల్డింగ్, మీరే పార్ట్నర్లు ఉండమని చెప్పేసి. పార్ట్నర్లు ఉంటే మేము కూడా జరో స్కూల్లో పార్ట్నర్ కదా, ఆమె పెట్టుకుంటుంది కదా, ఆమెనే నడిపిస్తుంది అని జాయిన్ అయినాం. ఇంకో అదే కంటిన్యూషన్ అట్లనే. తెలియదు మీకు స్కూలింగ్? ఏం తెలియదు, బస్ ఏం తెలియదు. అట్లాంటి గుంజుకుడు ఆ లైన్లో భగవంతుడు ఆ దారిలో చూపించాడు, అయిపోయా. నీకు కూడా ఇప్పుడు లైన్ దొరికింది, ఇప్పుడు ఇక నువ్వు కూడా నన్ను పట్టుకోపోండి, పోవాలి, ప్రయత్నం చేస్తేనే సక్సెస్ అవుతావు, ఇంట్లో కూర్చుంటే కాదు. రైట్. రోజు కళ్ళల్లో ఒత్తులేసుకొని కడుపు చంపుకొని రోజు యుద్ధం చేసినట్టు చేస్తే నువ్వు సక్సెస్ అవుతావు లైఫ్లో. నాకు అందరికీ అడ్వైజ్. బట్ సార్ అగైన్ పాలిటిక్స్లోకి వచ్చినప్పుడు సేవ చేద్దాం అనుకుంటారు, అదైతే చెప్పారో అది కొద్దిసేపు పక్కకు పెట్టేసి మీ ఇంట్లో కానీ మీ దగ్గరలో ఉన్న వాళ్ళు మీరు పాలిటిక్స్లో దిగుదాం అనుకున్నప్పుడు ఏమైనా అడ్వైజ్ ఇచ్చారా? వద్దు అనుకుంటా. ఎప్పుడైనా మనం తప్పు పని చేయం కదా. అసలు మీరు వింటారా ఎవరైనా అడ్వైజ్ ఇస్తే? మీరు వింటారా అడ్వైజ్? ఎందుకినాము, ఏదైనా వాళ్ళకు నమ్మకం అయిపోయింది. మల్లారెడ్డి మా ఇంట్లో ఏ పని చేసినా మంచిగా చేస్తాడు, ఆలోచన చేస్తాడని వాళ్ళకి తెలుసు. ఓకే. మీరు పాలిటిక్స్లోకి వస్తే హడావిడి అసలు మొత్తం మీరే కనబడతారు. ఒక స్టేజ్ ఎక్కిరా దన్న గుంజేస్తారు మొత్తం. మీరు బయట మీడియా దగ్గరికి వచ్చారా, అక్కడ 2-3 డైలాగులు ఫేమస్ అయినట్టు 1 నెల మొత్తం అది తిరుగుతుంది. దాంతోపాటు మీ కాలేజ్ ఎప్పుడు నిండగా నడుతుంది. అంటే ఈ అడ్మిషన్స్కి వీటికి ఎట్లాంటి మార్కెటింగ్ యాక్టివిటీస్ చేస్తారు, అసలు దేనివల్ల నిండుతున్నాయి? ఇఫ్ ఐ కెన్ ఆస్క్ యూ. ఇప్పుడు అడ్మిషన్స్ నిండుతున్నాయి అంటే మల్లారెడ్డి ముఖం చూసి రావు, మల్లారెడ్డి తాత ముఖం చూసి రావు. నేను 20 ఏళ్ళ సంది ఉన్నా, నేను కాలేజ్ పెట్టినా అంటే ఎవడు అడ్మిషన్ తీసుకోడు. ఆ స్టూడెంట్కి ఏం కావాలనో అది అక్కడ ఉండాలి. అట్లయితేనే స్టూడెంట్ ఇంప్రెస్ అవుతాడు, అట్రాక్షన్ అవుతాడు, చదువుతాడు, వాడు వచ్చి చూస్తాడు, అప్పుడు అడ్మిషన్ తీసుకుంటాడు. మల్లారెడ్డి ముఖం చూసి అడ్మిషన్ ఎట్లా తీసుకుంటాడా? ఇప్పుడు మల్లారెడ్డి అంటే పెద్ద ఆయన ఇంజనీరా, డాక్టరా, ఓ ప్రొఫెసరా మల్లారెడ్డి? మాస్ పాలిటిషియన్, ఓ సింపుల్ మ్యాన్. రైట్. ఏది అయినా పిల్లలు ప్రతిదీ గ్రహిస్తారు, అబ్జర్వ్ చేస్తారు. ఇప్పుడు ఏ కోసం చెప్తున్నా నేను, రాబోయే రోజులల్లా నేను దూరదృష్టి మనిషిని, ముందే గ్రహిస్తా, చూసొస్తా, అది మనం ఇంప్లిమెంట్ చేస్తాం. ఇప్పుడు నేను ఇంప్లిమెంట్ చేసింది ఇండియాలో ఎవరితాను లేదు, అట్లా చాలా తక్కువ. ఏదైతే ల్యాప్టాప్ స్టూడెంట్కు డే 1 నుంచి వానికి స్కిల్ టెక్నాలజీ ఇవన్నీ నేర్పియాలి, పైథాన్ కానీ కోడ్ కానీ ఇవన్నీ నేర్పించేది ఫస్ట్ టైం ఇన్ ఇండియా. తక్కువ కాలేజీలు నిజంగా అయితేనే సార్ ఇవన్నీ నడుస్తుంది నాకు. ఎందుకంటే ఇప్పుడు లక్షల మంది ఫాలోవర్స్ మల్లారెడ్డి కాలేజ్ నుంచి వచ్చి ఉంటారు, వాళ్ళు చూసినట్టు కింద కమెంట్ పెడతారు. అందుకే నేను ముందే అడుగుతున్నా, దేనికి అంటే ఈ ఇంప్లిమెంటేషన్ చేసినది ఏదైతే ఉందో, స్మార్ట్ క్లాస్ రూమ్స్ కానీ లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో మీరు చెప్తున్నది మనం క్లెయిమ్ చేస్తున్నాం, వాళ్ళు అన్నేసుకుంటారు మళ్ళీ, అందుకని అడుగుతున్నా. ఇప్పుడు క్లెయిమ్ చేసుకొని ఏమైనా చేసుకొని, కానీ నేను అనేది ఏంటంటే మనం ప్రపంచం ఎట్లా పోతుందో దాని తగ్గట్టుగా, ప్రపంచం మల్టీనేషనల్ కంపెనీలకు ఎట్లా జాబ్ కావాలో దాని తగ్గట్టుగా మనం స్టూడెంట్ని తయారు చేస్తే వానికి జాబ్ వస్తుంది, అన్నీ వస్తాయి. ఏదో మనం పాత లెక్క ఇది అంతా పోతే కష్టం అవుతుంది పిల్లలకు. రాబోయే రోజులు ఇప్పుడు ఏఐ ఉంది మనకి, ఇంకా దానికి ఏఐ కోసం చాలామంది 25% కూడా అవగాహన లేదు. నాకు కూడా అవగాహన లేదు ఏఐ అంటే, కానీ ఇప్పుడు దానికోసం చదివినా చూసినా. ఇప్పుడు ఏఐ అంటే ఎందుకు గుర్తా నీకు, మొత్తం డాటా దానికి గ్యాదర్ చేస్తే అది ఏదంటే ఎనీ క్వశ్చన్ ఎనీ కార్నర్ అది చెప్పేస్తాను. ఇప్పుడు నెక్స్ట్ మంత్ నేను కూడా ఏఐ తయారవుతున్నాను. నేను మల్లారెడ్డి అంటే ఒక ఏఐ, ఇప్పుడు యూట్యూబ్లో కానీ టీవీలో కానీ ఏఐ మాదిరికి వస్తా, మా స్టూడెంట్స్కి ఏ ప్రాబ్లం వచ్చినా చెప్పేస్తా. అది ఎట్లా చెప్తామంటే నన్ను డాటా తయారు చేసి నన్ను నింపి నన్ను పంపిస్తారు. ఫ్యూచర్ అంతా అదే. అందుకే నేను చెప్పిన ప్రతి స్టూడెంట్ను ఏఐ తయారు చేయాలి. ప్రపంచాన్ని మన ఆ ఏఐనే ప్రపంచం లీడ్ చేస్తాడు మన స్టూడెంట్. ఎవ్వరు లేరు, ఎక్కడ లేరు, అవకాశం లేదు, మనకే ఉంది ఛాన్స్, గోల్డెన్ ఛాన్స్, డైమండ్ ఛాన్స్. రైట్. ఇప్పుడు ఇడిపోద్దు మన పిల్లలను, అది టైం. ఇప్పుడు చాలామంది రకరకాలుగా ఏదో కాలేజీ పోతున్నామంటే పోతున్నా, అతి కాదు కదా, లైఫ్ పాడు చేసుకున్నట్లు లెక్క. రైట్.
ఒక్క నిమిషం, ఒక్క గంట టైమింగ్ కూడా డిఫరెంట్ పెట్టాలి కాలేజీలో. ఫస్ట్ ఇయర్ వారికి 9 to 5 దాకా పెట్టాలి. ఎంత ఎక్కువ టైం పెడితే అన్ని 4 yearsని ఫస్ట్ ఇయర్లో చెప్పేయాలి. మిగిలిన 3 years అప్పుడు సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ నీకు మళ్ళీ ప్రాక్టీస్ ఉంటుంది కదా ల్యాప్టాప్ మీద. ఉన్న క్వశ్చన్ బ్యాంక్స్ అన్ని రివ్యూ చేసుకుంటే వాళ్ళు ప్రాజెక్ట్స్ ఎవడి ఇప్పుడు అవతల మల్టీనేషనల్ కంపెనీ ఏది అడిగినా వానికంటే అడ్వాన్స్గా చెప్పాలి మనం. అది 3 years దాన్ని యూజ్ చేసుకోవాలి. అది మళ్ళీ అది ప్రాక్టీస్. అర్థమైంది. అడ్వాన్స్ ఉండాలి. ఇప్పుడు మీరు చెప్తుంటే కొంచెము స్ట్రైట్గా సర్కాస్టిక్గా లేకపోతే ఫన్గా ఉన్నా కూడా యాక్చువల్లీ లాజిక్ అర్థమవుతుంది నాకు మీరు అనేది. ఫస్ట్ ఇయర్లో మేజర్లీ టెక్నికల్గా స్ట్రాంగ్ చేసేసి నెక్స్ట్ 3 years వానికి గ్రోత్కి హెల్ప్ చేయొచ్చు అని అంటున్నారు. రోజు ప్రాక్టీస్ చేయాలి వాడిని. మీరు రుబ్బి 10th class ఎట్లా రుబ్బుతారు అట్లనే నీకు దాని మీద ల్యాప్టాప్లో క్వశ్చన్ బ్యాంక్ ఇచ్చి పాత ఇచ్చి క్వశ్చనర్స్ ఇచ్చి రుబ్బి చేస్తే వాడు ఎందుకు ఏ ప్రాజెక్ట్ అంటే అది చెప్తాను. డెఫినెట్లీ ఆ ఏజ్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి అది అంతే. నీవు ఏదంటే అది పిల్లలు ఎంత స్మార్ట్ ఉన్నారు అనుకుంటున్నావు. టెక్నాలజీలో ఎంత స్మార్ట్ అంటే ఎంత అడ్వాన్స్ ఉన్నారు మన పిల్లలు. టీచర్ కంటే అడ్వాన్స్ ఉన్నారు మన పిల్లలు. టీచర్ ఏం చెప్తారో ముందే చెప్తారు. ఇప్పుడు టీచర్ ఏదైనా తప్పి చెప్పారు అనుకో నీకు గూగుల్లో కొట్టి ఈ పాఠం తప్పు చెప్తున్నాను టీచర్ స్టూడెంట్ కూడా చెప్పగలరు. అంత అడ్వాన్స్ ఉన్నారు. రైట్. ఏదైనా రాంగ్ చెప్పినా, రాంగ్ స్టోరీ చెప్పినా, రాంగ్ చెప్పినా, క్లాస్ చెప్పినా స్టూడెంట్ అప్పుడే చెప్పేస్తాడు ఇది రాంగ్ అంటే. రియాలిటీ చెక్ వచ్చేస్తుంది. అంతటున్నది కదా నీకు సర్వర్లల్లా ఐఐటీలల్లా ప్రతి దాంట్లో నీకు సిలబస్ ఉంది, అన్నీ ఉన్నాయి. ఏడంటారు దొరుకుతుంది కదా. ఇంకోటి మీ బ్రౌషర్ల మీద కూడా చూసినట్టే డిజిటల్ హెల్త్ అని, అంటే కొంతమంది మార్కెటింగ్ కోసము కొన్ని కీవర్డ్స్ వాడతారు కదా. సో అది నిజంగా డిజిటల్ హెల్త్ అంటే అసలు ఏంది అనేది ఒక డౌట్ ఉండింది. నిజంగా అసలు మీ మెడికల్ కాలేజ్లో అట్లాంటి వాటిలో ఇన్వాల్వ్మెంట్ ఏముంది? ఇప్పుడు డిజిటల్ హెల్త్ దాని మీదనే మేము డిజిటల్ హెల్త్ యూనివర్సిటీ తీసుకొచ్చినాం. యూనివర్సిటీ ఆ కాన్సెప్ట్ ఆ సబ్జెక్ట్ మీదనే డిజిటల్ హెల్త్ మీదనే తీసుకొచ్చినాం. డిజిటల్ హెల్త్ అంటే ఇప్పుడు రోబోటిక్ సర్జరీస్, ఓకే, ఇప్పుడు గుండె సర్జరీలు కానీ మొక్కాల సర్జరీలు కానీ అంత రకరకాలు వస్తున్నాయి కదా. నేను దాన్ని పూర్తిగా నాకు అంత నాలెడ్జ్ లేదు చెప్పలేను కానీ నీకు జనరల్గా చెప్తున్నా. డిజిటల్ హెల్త్ అంటే ఇప్పుడు నేను తైవాన్లో చూసినాం. ఆడ క్యాన్సర్లా మొత్తం ఏఐ తోటి వాళ్ళు పూర్వం ఏదుందో డాటా అంతా చేసి ఫీడ్ చేసి ఆ రోగానికి మందులు కనిపెడుతున్నారు. దాన్నే కదా డిజిటల్ హెల్త్ అంటారు. ఈడ కూడా ఇప్పుడు ఎంబీబీఎస్ ఉన్నది. ఎంబీబీఎస్ అయినాక వాళ్ళు పీజీ చేస్తారు. జనరల్గా పీజీ చేసినాక డాక్టరేట్ చేస్తారు, లేకపోతే ప్రొఫెషన్ చేసుకుంటారు. ఎంబీబీఎస్ చేసినాక ఇప్పుడు డిజిటల్ అంటే ఏంది? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దానికి జోడు చేయాలి ఎంబీబీఎస్తో పాటు. అప్పుడు దానికి ఒక డిజిటల్ హెల్త్లోకి వస్తుంది, టెక్నాలజీలోకి వస్తుంది. సో ఫ్రమ్ ది ఎడ్యుకేషన్ టైంలో ఇప్పుడు మన తనంతా పూర్వం 50 ఏళ్ళ సంది ఎంబీబీఎస్ చదువుకుంటూ వస్తారు, పాస్ అయ్యుకుంటూ వస్తారు, పీజీ చేస్తారు, పాస్ అయ్యుకుంటూ వస్తారు, డాక్టర్ అవుతారు, చేస్తారు, ప్రొఫెషనల్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు అట్లా కాదు. ఇప్పుడు ప్రపంచం అంతా మారిపోయింది. ఇంకా మనం చాలా దూరంలో ఉన్నాం. అందుకే 7-8 సంవత్సరాలు వెనుకకున్నాం. ఇప్పుడు హెల్త్లో కానీ, ఇంజనీరింగ్లో కానీ, టెక్నాలజీలో కానీ ఇంకా దానికి అడ్వాన్స్ కావాలంటే ఇప్పటి సందే మనం ఇప్పుడు నేను అవన్నీ కూడా టెక్నాలజీ తీసుకొస్తున్నాం. అందుకే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విత్ ఎంబీబీఎస్, ఫార్మసీ విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డెంటల్ విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ప్రతి దానికి యాడ్ అయిపోతుంది ఇప్పుడు. ప్రతిదీ అట్లా మిక్స్ అయితేనే దాన్నే కదా డిజిటల్, దాన్ని టెక్నాలజీ. ఇవన్నీ కూడా ప్రపంచం నేను చెప్తున్నా కదా. నాకు దానికి పూర్తిగా చెప్పనీకి రాదు. ఆ టెక్నాలజీ విషయంలో క్లియర్గా నాకు రాదు. కానీ మియాసుంటోళ్ళకి ఫాస్ట్గా ఉన్నారు కాబట్టి ఇంకా దాని ప్రపంచము అద్భుతాలు అయిపోతుంది. ఒక రాబోయే 3-4 సంవత్సరాలనే మారిపోతుంది మొత్తం ప్రపంచం అంతా. మనం ఊహించిన దానికంటే కూడా ముందు మారిపోతుంది. అక్కడ మనం మారిపోతా ఉంటే చూసుకుంటూ కూర్చుంటామా? మన పిల్లల్ని మనం తయారు చేసుకోవద్దా దాని తగ్గట్టుగా? దానికోసమే ఇదంతా కష్టపడుతున్నాం, చేస్తున్నాం. నేనంటే కష్టపడి పువ్వులు అమ్మి పాలు అమ్మి ఈ లెవెల్కి వచ్చిన. ఇప్పుడంతా నీ ఆసుంటోళ్ళంతా నీ జనరేషన్ అంతా స్మార్ట్ వర్క్ చేయాలి. స్మార్ట్ వర్క్ చేస్తేనే సక్సెస్ అవుతారు నెక్స్ట్ జనరేషన్. ఇప్పుడు మీరు ఈ అడ్వాన్స్మెంట్స్ కోసము, రీసెర్చ్ కోసము అంటే ఎట్లాంటి టీం ఉంటుంది సార్ ఈ కాలేజెస్లో కానీ యూనివర్సిటీస్లో కానీ? ఇప్పుడు ప్రొఫెసర్లను కూడా బయటికి వెళ్ళి తెప్పిస్తున్నాం. ఓకే. ఇప్పుడు కొన్ని సర్వర్లలో ఉంటాయి, ఐఐటి పెద్ద పెద్ద యూనివర్సిటీలు ఉంటాయి కదా, అక్కడ కూడా కొన్ని వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఇది అంతా కొత్త, రోజు మార్పులు వస్తూ ఉన్నది. ఈ టెక్నాలజీలో ఏంటంటే రోజు మారుతుంది, 6 నెలలకు ఒకసారి మారుతుంది, ఏడాదికి ఒకసారి మారుతుంది. టెక్నాలజీ మారుతూ ఉంటుంది, దాని తగ్గట్టు మనం మారుతూ ఉండాలి. మనం ఆ లైన్లు ఉంటేనే మారుతాం. ఇప్పుడు నేను కాలేజ్ పెట్టినా, నేను పూలు అమ్ముకుంటా పాలు అమ్ముకుంటుంటే గానే ఉంటుంటే ఈ లైన్ ఎందుకు వస్తుంది నాకు? ఈ లైన్ వచ్చి కాలేజ్ లైన్ వచ్చింది కాబట్టి కాలేజీలోకి వచ్చిన. కాలేజీలోకి వచ్చినాక కాలేజీలో ఎట్లా మార్పులు వస్తున్నాయో టెక్నాలజీ మారుతున్నట్టుగా ఆ లైన్ మారుతున్నా కొద్దిగా నేను మారుతా ఉన్నా. అంతే.
టెక్నాలజీ మారినా కొద్దిగా మనం మారుతూ ఉండాలి. దాన్ని ఎప్పటికప్పుడు నా జీవితంలో అప్గ్రేడ్ అయినప్పటికనే ఈరోజు ఇంత లెవెల్ ఉన్నా. ఒకనాడు మణిపాల్ ఫేమస్ ఉండేది భారతదేశంలో, అది 40-50 ఏళ్ళ కింద వచ్చిన కాలేజ్. ఒకనాడు రామచంద్ర ఫేమస్ ఉండే. ఇలా భారతదేశంలో అన్నిటినీ బీట్ చేసిన మల్లారెడ్డి, అది ఎంత హ్యాపీగా ఫీల్ అవుతావయ్యా. మెడికల్లో నేనే నెంబర్ 1, ఇంజనీరింగ్లో నేనే నెంబర్ 1, పబ్లిక్లో లీడర్లో నేనే నెంబర్ 1 పొలిటీషియన్. రైట్. అండ్ ఇంత ప్రొఫైల్ పెట్టుకుని కూడా సార్, నాకు మేము కాలేజ్కి వచ్చినప్పుడు సింపుల్గా గేట్ లోపలికి వచ్చేసిన మల్లారెడ్డి గారు ఎక్కడ ఉంటారంటే తీసుకొచ్చి లోపలికి వదిలేశారు. అంటే వాళ్ళని ఎందుకు కూడా అడగలేదు యాక్చువల్గా. అంత ఈజీగా యాక్సెస్ ఇస్తే మీకు పబ్లిక్ లీడర్ అంత ఈజీయే, అంత కామనే. అందరు వచ్చిపోతూనే ఉంటారు. నాకు కామన్ పేరెంట్స్ వచ్చిపోతూనే ఉంటారు. ఊర్లలోకి వెళ్ళి పేరెంట్స్ వస్తారు, నన్ను చూడగానే ఖుషి అయిపోతారు. అరే మేము అనుకోలే మల్లారెడ్డి కలిసిండని. అట్లా కామన్, అంతా సింపుల్. ఏముందాడా హైరార్కీ పెద్ద తోపుల మా చెప్పు. కామన్ అంతే, భగవంతుడు ఇచ్చిండు అంతే. దానికి ఇంకా పెద్ద అయిపోయేందుకు, పెద్ద తోపు లెక్క ఇంత ఎందుకు, అవన్నీ ఎందుకు దేశాలు. మా దగ్గర మా పిల్లలకు కానీ ఏది కానీ ఎవరికి రూమ్ కూడా ఉండదు, కూర్చుంటుంది. మీ కొడుకులకి, మా కొడుకులకు నా రూమే ఉంటుంది. ఎప్పుడన్నా వస్తే పక్క కాడనే కూర్చుంటారు అంతే. ఏమన్నా చెక్ మీద సైన్ చేయాలన్నా వాడు క్లర్క్ దగ్గరికి పోయి ఆడనే సైన్ చేసేయాలి. ఏ పనికి ఆడనే తిరుగుతూనే ఉండాలి వాళ్ళు. ఒక్కతన కూర్చునేది లేనే లేదు. వర్కౌట్ కాదేమో మీకు అట్లా? వర్కౌట్ కాదు, ఎందుకంటే రోజు పని చేయాలి. పెద్ద పని, పెద్ద ఆర్గనైజేషన్, పెద్ద లెక్క. ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తాయి, పని నడుస్తుంటుంది. అది ఇప్పుడు ఒకతన రూమ్లో కూర్చొని బెల్ కొట్టి రారా పోరా అంటే ఉన్న పని పోతుంది. తిరుగుతూనే ఉండాలి, ప్రతి ఒక్కరు పని చేస్తూనే ఉండాలి. రైట్ సార్. ఇదే గ్రౌండ్స్లో ఇంకో చిన్న క్వశ్చన్ వచ్చింది. జనరల్గా న్యూస్లలో ఉంటుంది కదా సార్, ల్యాండ్ ఎంక్రోచ్మెంట్స్, లేకపోతే కబ్జాలు, లేకపోతే చెరువులో కట్టినరు. దీనిలో అసలు దేంట్లో నిజం లేదా? దేంట్లో నిజం లేదు. ఏదైనా ఉంటే కూడా అంటే తెలిసి తెలియక వచ్చినా కానీ అప్పటిదప్పుడు కాంప్రమైజ్ చేసుకొని సెటిల్ చేసుకుంటాం. ఇప్పుడు ఏదైనా లిటికేషన్ పంచాది ఉంటుంది, నీకు ఆయనకు పంచాది ఉంటుంది. నీకు ఇస్తాం పైసలు, ఆయనకి ఇస్తాం. ఓకే, పంచాది లేకుండానే క్లియర్ చేసుకుంటాం. మాకెందుకు చెప్పు. ఇప్పుడు ఒకని భూమి తీసుకోవాలి, ఒకని జాగ తీసుకోవాలి, ఒకని కబ్జా పెట్టాలి, చెరువు కబ్జా పెట్టి ప్లాట్లు కట్టాలి. మాకు ఏం అవసరము? భగవంతుడు ఉద్దనంగా ఇచ్చిండు, ఉద్దనంగా ల్యాండ్ బ్యాంక్ ఉంది. మా పిల్లలకు నీకు తెలియదు వంశీ, అసలు మా భూములు ఎక్కడెక్కడ ఉన్నాయో తెలియదు నా కొడుకులకు. అరే మాకు ఏడాడ కిరాయిలు వస్తాయో కూడా తెలియదు. పనులే వసూలు చేసుకొస్తారు. వాళ్ళ కాలేజీలోనే బిజీ, పొద్దుగా లేచింది. రైట్. ఒకరు మెడికల్, చిన్న కొడుకు మెడికల్ చూస్తారు, చిన్న కొడుకు చిన్న కోడలు, పెద్దోళ్ళు ఏమో ఇంజనీరింగ్ చూస్తారు. వాళ్ళకు టైమే లేదు, వాళ్ళకి టైమే లేదు. పాలిటిక్స్ కూడా వచ్చారు కదా వాళ్ళు, వస్తారు. ఇక నా తర్వాత వాళ్ళే కదా, ఎందుకు ఇడిచిపెడతారా? ప్రజాసేవ అనుకున్నాం, చేయాలి కదా. తండ్రి ఏ పని చేస్తుండో కొడుకులకు చేస్తారు కదా, చేయాలి కదా. తండ్రి పేరు నిలబెట్టాలి కదా, రైట్. అప్పుడే కదా వారసులు. అంతే. ఇప్పుడు ఇది చెరువు దీని సార్, అంటే నేను ఒక వీడియో చూస్తుండే, ట్రాక్టర్లతో పిల్లలు అటు ఇటు తిరుగుతూ, అంటే ఇక్కడి నుంచి అక్కడికి తీసుకుపోతున్నారు. అంటే అది దీనివల్ల చెరువు వల్ల చెప్తా. ఏం లేదు, మా కాలేజ్ ముంగట, మా యూనివర్సిటీ ముంగట, మా విలేజ్లో మైసమ్మగూడలో 550 బిల్డింగ్లు ఉంటాయి, హాస్టల్స్, ప్రైవేట్ హాస్టల్స్. మీ కాలేజ్ కోసం? మా కాలేజ్ కోసం మా పిల్లలు ఉంటారు, కానీ ఆ హాస్టల్స్ మావి కావు, ప్రైవేట్ హాస్టల్స్. రకరకాల మంది ప్లాట్లు కొనుక్కొని బిల్డింగ్లు కట్టుకొని హాస్టల్ నడిపిస్తారు. హాస్టల్ అన్నీ కూడా మా గోడ అవతలు ఉన్నాయి. అవి వర్షం వచ్చినప్పుడు లోతట్టు ప్రాంతాలు ఉన్నాయి కాబట్టి నీళ్ళు వచ్చినాయి. రాత్రి పెద్ద కుంభవర్షం పడ్డది, తెల్లారా బిల్డింగ్లకి వెళ్ళి బయటికి రాలేదు. ట్రాక్టర్లను పంపించి పిల్లల్ని బయటికి తీసుకొచ్చారు. సడన్ గా వర్షం పడ్డప్పుడు, కుంభవర్షం పడ్డప్పుడు ఒకటేసారి నీళ్ళు వస్తాయి. మళ్ళా సాయంత్రం కల్లా క్లియర్ అయిపోయింది. ప్రతి సంవత్సరం ఇట్లా ఉంటుంది అన్నారు. అది ప్రాంతాలు కదా, బయట ప్రైవేట్ హాస్టల్స్. ఇప్పుడు ఆడ ఏమొచ్చినా వంశీ, ప్రతిదీ మల్లారెడ్డి. ప్రాబ్లం వస్తే మల్లారెడ్డి, మంచిదైతే మల్లారెడ్డిది కాదు. కానీ ఇప్పుడు అట్లా రివర్స్ అయిపోయింది. ఏదైనా మల్లారెడ్డి. సాధ్యం అంటే అసాధ్యాన్ని సుసాధ్యం చేసేది మల్లారెడ్డి. కానీ ఒక్కటి మాత్రం నేను చూసినా సార్, ఒక 8 to 9 years బ్యాక్ నా ఫ్రెండ్ ఆ కాలేజీలో చదివేటప్పుడు వచ్చిండే, ఆ రోడ్లు చక్కగా లేకపోయేటివి, అదంతా అప్పుడప్పుడే డెవలప్ అవుతుంది. ఇప్పుడు అది ఒక సిటీలా తయారైపోయింది. అటు సైడ్ వస్తే సిటీ కాదు, హబ్బు, ఎడ్యుకేషనల్. మైసమ్మగూడ అంటే మరి మా అమ్మమ్మ ఊరు, నేను పుట్టిన ఊరు, నా జన్మస్థలం.
నా జన్మస్థలం అది. చిన్న ఊరు కదా ఇంతకుముందు? చిన్న 30 ఇండ్లు ఉండే, ఊరి గుడిసెలు, పెంకటిండ్లు, బస్ అసుంటిది. అలా ఎట్లా మరో ప్రపంచం. ఇంకా నువ్వు 4 ఏళ్ల తర్వాత చూడు, మొత్తం ఫారినర్స్ తిరుగుతారు. సింగపూర్, ఆస్ట్రేలియా అవుతుంది అది, ఎవరు ఊహించారు. నో, మల్లారెడ్డి ఎక్స్ స్టూడెంట్స్ అండ్ ప్రెజెంట్ స్టూడెంట్స్ అసెంబ్ల్ డౌన్ చూద్దాం. అండ్ రీసెంట్ ఇంకోటి నిన్న మీరు మెల్లగా మూవీ ప్రొడక్షన్లోకి వస్తారంట మల్లారెడ్డి గారు. మూవీలు అనుకున్నాం, మా గవర్నమెంట్ వస్తే ఏడాదికి 4 సినిమాలు తీద్దామనుకున్నా. నేను హోమ్ మినిస్టర్ కూడా అవుతామనుకున్నా, అవుతుంది అనుకున్నా. ఆ 2 ఫెయిల్ అయినాయి నాకు. గవర్నమెంట్ రాలేదు, ఆ 2 డ్రాప్ అయిపోయినా. సెటిలైట్ ఛానల్ కూడా ఉండే నాకు, ఓకే. ఇవన్నీ ఉంటాయి. ఇక ఆగేదే లేదు మాది. ఇప్పుడు దాన్ని మా గవర్నమెంట్ పోయినందుకు ఏం చేస్తున్నాం, మా యూనివర్సిటీలన్నీ స్ట్రాంగ్ చేసుకుంటున్నాం. ఈ టెక్నాలజీ స్కిల్ మీద పడ్డా. ఓకే, ఈ 3 ఏళ్ళు దాన్ని స్ట్రాంగ్ చేసేది ఇంకో మళ్ళీ గవర్నమెంట్ వచ్చేస్తుంది. కొంచెం టైం ఎక్కువ దొరికింది అంతే. ఇప్పుడు జనరల్గా ఇంత పెద్ద ఆర్గనైజేషన్ రన్ చేస్తున్నప్పుడు చాలా లెవెల్స్ ఉంటాయి కాబట్టి, కింద గ్రౌండ్ లెవెల్ దగ్గరనే చూసుకుంటే కోట్లలో ఖర్చులు ఉంటాయి, కోట్లలో వ్యవహారాలు ఉంటాయి కదా. ఎక్కడో దగ్గర చిన్న లొసుగులు ఉంటాయి, ఒకడొకటి తినేసాడు ఉంటాడు. అలాంటివి ఏమైనా అయితే అలాంటివి అయినప్పుడు ఎట్లా డీల్ చేస్తారు? చిన్నవి ఉంటూనే ఉంటుంది కదా. ఇప్పుడు రాను ఏమైందంటే వీటికి కూడా దుకాణాలు బంద్ అయినాయి. అవి అంతా ఆన్లైన్కి వచ్చేసింది. సో ఇట్లా స్కోప్ ఇప్పుడు మొన్న కరోనా దిక్కేళ్ళు ఏమైంది, మొత్తం ఆన్లైన్ వచ్చింది. వాడు ఒక స్టూడెంట్ ఆన్లైన్లోనే పేమెంట్ చేస్తుండే, ఆన్లైన్లోనే చదువుతుండే, ఆన్లైన్లోనే సర్టిఫికెట్ పోతుండే, పాస్ అవుతుండే. దాంతో మొత్తం ఆన్లైన్ సిస్టమ్ అయిపోయింది. ఇప్పుడు చిన్న చిన్న కూడా ఎటు పోకుండా ఎటవుతుంది. నువ్వు ఆన్లైనే కదా అంతా. నువ్వు ఇంట్లోకి వెళ్ళి టెలిఫోన్ పే చేస్తున్నావు, నువ్వు ఆన్లైన్ పే చేస్తున్నావు, నువ్వు బ్యాంక్ పే చేస్తున్నావు, ఇక రకరకాల పేలు వచ్చినాయి ఇప్పుడు. ఓకే, గాట్ ఇట్. సో జనరల్గా ఒక్కొక్కరికి ఒక ఆశ ఉంటుంది. కొంతమందికి పైసా, కొంతమందికి పవర్, కొంతమందికి అథారిటీ. అట్లా ఇప్పుడు మీకు పైసా ఉంది, రెప్యుటేషన్ ఉంది, పవర్ వచ్చింది, అన్నీ బాగానే ఉన్నాయి, అండ్ మీ పిల్లలు కూడా సెటిల్ అయ్యారు. ఈ సిచ్యువేషన్లో మీకు రోజు మోటివేషన్ దేని వల్ల వస్తుంది? అసలు ఏంటి మీ ఫ్యూచర్ గోల్? నాకేం లేదు, భగవంతుడు అనుకున్న దానికంటే ఎక్కువ ఇచ్చాడు నాకు. భగవంతుడు డబ్బులు ఇచ్చిండు, భూములు ఇచ్చిండు, మంచి కొడుకులను ఇచ్చిండు, కోడళ్ళని ఇచ్చిండు. ఎంపీ అయినా, మినిస్టర్ అయినా, ఎమ్మెల్యే అయినా, 3 యూనివర్సిటీలు ఇచ్చిండు, మంచి విద్యార్థులను ఇచ్చిండు. నేనే భగవంతుడికి బాకీ ఉన్నా. భగవంతుడు నాకేం బాకీ లేడు, నాకు అన్ని చేసిండు. అనుకున్న దానికంటే ఎక్కువ ఇచ్చిండు భగవంతుడు. నేనే భగవంతునికి రుణపడి ఉన్నా. ఆయన రుణం తీర్చుకోవాలంటే 2 పనులు చేయాలి. ఇప్పుడు నేను ఆయన బాకీ తీర్చుకోవాలంటే, భగవంతుని బాకీ తీర్చుకోవాలంటే నేను ఇప్పుడు నా ఈ భూమి మీద నేను 2 పనులు చేయాలి. 1 ప్రజాసేవ, 2 వరల్డ్ క్లాస్ ఇంజనీర్లను, డాక్టర్లను తయారు చేయాలి. ఈ 2 కన్నాది పెట్టుకుంది. రైట్. అండ్ ఇప్పుడు మీరు ఆల్మోస్ట్ ఒక ఇన్ని ఇయర్స్ నుంచి కదా స్టూడెంట్స్ వాళ్ళ లైఫ్ స్టైల్ మారడము, లేకపోతే వాళ్ళ మెంటాలిటీ మారడం చూస్తూ వస్తారు యంగ్స్టర్స్. ఇంత ముందుకు ఒక 15 ఏళ్ళ కింద ఉన్న యంగ్స్టర్స్ మెంటాలిటీకి ఇప్పుడున్న యంగ్స్టర్స్ మెంటాలిటీకి ఇప్పుడు ఎక్కువ కంఫర్ట్ కావాలి, లేకపోతే షార్ట్ కట్స్ కావాలి సక్సెస్కి, ఇలాంటి వాళ్ళ ఈ డిఫరెన్స్ని చూసారా సార్? ఇప్పుడు మాట్లాడతారు స్టూడెంట్స్. ఇప్పుడున్న పిల్లలే స్మార్ట్ ఉన్నారు, షార్ప్ ఉన్నారు. అవునా? అవును. రోజు వచ్చే జనరేషను ఇప్పుడు నీకు ఇంకోటి తెలియదు. ఇప్పుడు నువ్వు నా కొడుకు అంత ఏజ్ ఉన్నావు అనుకో. ఇప్పుడు నాకు ఒక 7 ఏళ్ళ మన్మడు ఉన్నాడు. నా మన్మడు ఇప్పుడు అందరికంటే ఎక్కువ స్పీడ్ ఉన్నాడు. వాడు గేమ్స్లలో కానీ, స్పోర్ట్స్లలో కానీ, యాక్టివిటీస్లలో కానీ కొత్త జనరేషన్ వచ్చేది చాలా స్పీడ్ ఉన్నారు. ఇప్పుడున్న స్టూడెంట్స్ కూడా చాలా స్మార్ట్ ఉన్నారు, పర్ఫెక్ట్ ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు నా కాలేజీలో నేను చూస్తున్నా కదా, 10,000 మంది హాస్టల్ నా దగ్గర, 10,000 అమ్మాయిలు అబ్బాయిలు, బయట 15,000 మంది. అంటే ఆ విలేజ్లో 25,000 మంది ఉంటారు హాస్టల్లో. అయినా ఎంత డిసిప్లిను, ఇంత ప్రాబ్లం రాదు, ఒక పంచాయతీ రాదు. ఏళ్ళ సంది చూస్తున్నా, ఇంత గడబడి కాదు. సింగిల్ రూమ్లలో కూడా 4 ఉంటారు. చాలా ఇబ్బందికరం ఉంటుంది. అయినా వాళ్ళకి చదువు కావాలి, మేము చదువుకోవాలి. కానీ న్యూస్లో వస్తాయి కదా అప్పుడప్పుడు ఇట్లా తాగడం కానీ, డ్రగ్స్ కానీ, ఇట్లాంటివన్నీ ఏం లేదు అట్లా. చాలా అసలు లేనే లేదు. నేను ఈరోజు నువ్వు 50,000 మంది స్టూడెంట్స్, అది అంత ఈజీ కాదు. ఒక ఇంట్లో 6-7 ఉంటేనే, 3 యారన్లు 3 అన్నదమ్ములు ఉంటేనే రోజు పంచాయతీ అవుతుంది. యాడనో తానా పిల్లల తానా ఏవల్ తానో పంచాయతీ అవుతుంది. ఇంతమంది పిల్లలు, 10,000 మంది టీచర్లు, ఇంత పెద్ద ఆర్గనైజేషన్లు, ఇంత పెద్ద హాస్టల్స్ ఉండంగా కూడా ఇంత గడబడి కాదంటే ఎంత డిసిప్లిను. అంటే కొంతమంది అంటారు సార్ అయితాయి కానీ బయటికి రానియరు అని. చీ అదంతా మామూలుగా ఉంటూనే ఉంటుంది. అది
అవుతుంది బయటికి అంతా. ఇప్పుడు మీడియా ఎక్కువైపోయింది, సోషల్ మీడియా ఎక్కువైపోయింది. పిల్లలు ప్రతి ఒక్కరు వాట్సాప్ ఫోన్ లేనాయి, ఐఫోన్ లేనాయి. ఏది ఆగుతుంది చెప్పు? నువ్వు ఏది దాచిపెడితే ఆగుతుంది? ఏది ఆగదు. అంత పర్ఫెక్ట్ ఉంటేనే ఇంత బాగా నడుస్తుంది. అందుకే పిల్లలే మనకు కదా, వాళ్ళ కోసం వచ్చిర్రు, వాళ్ళకి మంచి చదువు చెప్పిస్తున్నాం, మంచిగా చేస్తున్నాం, వాళ్ళు అంతా బాగా చదువుకుంటున్నారు, వాళ్ళకి అంతే, వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. వాళ్ళకి ప్రాబ్లం వస్తేనే కదా పంచాయతీ వచ్చేది. నీకు టీచర్ లేకపోతే స్టూడెంట్ ప్రాబ్లం చేస్తాడు, టీచర్ సరిగా చదువు చెప్పకపోతే స్టూడెంట్ డుమ్మ కొడతాడు కాలేజ్కు. అన్ని పర్ఫెక్ట్ ఉంటే ఎందుకు రాడు కాలేజ్కి? ఉరుకొస్తాడు, ఇట్లా రన్నింగ్ చేసుకుంటూ ఉరుకొస్తాడు. ఇంకా అంటే మీ స్టూడెంట్స్ పక్కకు పెట్టేస్తే ఇన్ జనరల్గా ఈ మధ్యలో యంగ్స్టర్స్కి బాగా ఈ చెడు అలవాట్లు రావడము, చిన్న ఏజ్లోనే ఆల్కహాల్, సిగరెట్లని అవన్నీ అలవాటు చేసుకుంటారు కదా, ఉన్నాయి. ఉన్నది మన కల్చర్ కూడా ఇప్పుడు అంతా ఎట్లయిపోయిందంటే స్టూడెంట్స్ కంటే ఎక్కువ ఇంకో జనరేషన్ ఎక్కువ ఇది అయిపోతుంది అనుకో. ఈ గోవాకు పోవడము, బ్యాంకాక్ పోవడము, ఈ శ్రీలంక పోవడము, ఇవన్నీ ఇవి ఎక్కువైపోయినాయి. క్యాసినోలు, ఏదంటే మియాసుంటేజ్ వాళ్ళు 30-35 వాళ్ళు, కొత్త జనరేషన్ 30కి రాలేదు సార్, అదే 30 నుంచి 35 వాళ్ళు ఇలా వీటికి ఎక్కువ అలవాటు పడుతున్నారు. మనతాన జర సెటిల్ అయిన వాళ్ళు, రియల్ ఎస్టేట్ బేరం చేసేటోళ్ళు, డబ్బులు ఎక్కువైన వాళ్ళు, వీళ్ళు కష్టపడేటోళ్ళు కాదు. ఎప్పుడు డిసిప్లిన్ ఉండేటోళ్ళు డిసిప్లిన్ ఉంటారు. రైట్. అయితే ఇప్పుడు కొత్త జనరేషన్ మాత్రం స్టూడెంట్స్ వాళ్ళకు చదువుకోవాలి, జాబ్ కావాలి, ఆ తపన మీద, ఆలోచన మీద ఉన్నాడు ఇప్పుడు స్టూడెంట్స్ అంతా. యాడ మంచిగా చదువు చెప్తుండ్రు, యాడైతే జాబ్ వస్తుంది, యాడైతే బాగుంది ఇన్ఫ్రాస్ట్రక్చరు, యాడ బాగుంది అని చూస్తూ ఉన్నారు. స్టూడెంట్సే దోలాడుతున్నారు ఇప్పుడు. మనం వీళ్ళలో చదువుదామా, చెన్నైలో చదువుదామా, ఢిల్లీలో చదువుదామా, ఇట్లా వాళ్ళే డిసైడ్ చేసుకుంటారు. డెఫినెట్లీ ఐ అగ్రీ. ఇట్లాంటి వాళ్ళు కూడా ఉన్నారు, అట్లానే ఇట్లా కూడా ఉన్నారు ఇట్లా, కానీ వాళ్ళు తక్కువ. అదైతే ఆడైతే నీకు కరెక్ట్ యూనివర్సిటీ లేదో, కరెక్ట్ కాలేజీలు లేవో, ఆడ ఆటోమేటిక్గా ఉంటుంది అది పిల్లలు. యథా రాజా తదా రాజా ప్రజా. ఇప్పుడు ఎట్లుంటుందంటే మా యూనివర్సిటీలో కొత్తగా పిల్లలకి ఎన్ని అవకాశాలు వచ్చినాయంటే యూజీసీ డ్యువల్ డిగ్రీ చేయొచ్చు. ఎందుకంటే ఇప్పుడు నా కొడుకు బిడ్డే ఉంది, నా మన్మరాలు. ఇప్పుడు యూజీసీ కొత్త గైడ్ లైన్స్ వచ్చినాయి. ఇక్కడ బీబీఏ చేస్తుంది, ఇక్కడ ఇంజనీరింగ్ కంప్యూటర్ సైన్స్ చేస్తుంది. సేమ్ ఏజ్. మొన్ననే 12th పాస్ అయింది లాస్ట్ ఇయర్. మొన్ననే వేసిన 2 కోర్సులలో. ఇక్కడ బీబీఏ, ఇక్కడ సిఎస్సి కంప్యూటర్ సైన్స్ 4 years, ఇది 3 years. మా యూనివర్సిటీలో అట్లా పిల్లలకు గోల్డెన్ ఛాన్సెస్ ఉన్నాయి. మళ్ళీ ఇది పాస్ అయినాక ఎంసీఏ చేయొచ్చు, ఎంబీఏ చేయొచ్చు. అట్లా డ్యువల్ డిగ్రీ ఛాన్స్ ఉన్నది, రకరకాల ఛాన్స్ ఉన్నది ఇప్పుడు అన్ని. ఇప్పుడు నువ్వు ఇంటర్ ఎంఈసీ పాస్ అయితే నువ్వు బైపీసీ కూడా చేయొచ్చు. బైపీసీ పాస్ అయితే ఇంజనీరింగ్ కూడా చేయొచ్చు. ఈ బైపీసీ ఈడ పాస్ అయితే వాడ మెడికల్ కూడా చేయొచ్చు. అట్లా ఇప్పుడు పియూసీ, ఎంఈసీ ఏదన్నా ఇంటర్మీడియట్ పాస్గా ఇంజనీరింగ్ చేయొచ్చు. అప్పుడు కామర్సే చేయవలసి వచ్చు, ఇప్పుడు అట్లా లేదు. కొత్త గైడ్ లైన్స్ వచ్చింది, ఎవరు ఏదైనా చదవచ్చాయా బస్ అంతే. ఇంటర్మీడియట్ ఏ గ్రూప్ ఏదైనా గ్రూప్ ఇంటర్ పాస్ అయితే నువ్వు ఏదైనా పో, ఎంబీబీఎస్ పో, ఇంజనీరింగ్ పో, ఇంకేదైనా పో. అట్లా రకరకాలు నీకు వచ్చింది కాబట్టి దాన్ని అంతా మన పిల్లలు అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు. చాలా నేను చెప్తున్నా కదా, ఈ 4-5 ఏళ్లలో మన భారతదేశం, మన పిల్లలు, మన తెలంగాణ, మన హైదరాబాద్ చాలా పెద్దగా మోస్ట్ పంచాన్ని లీడ్ చేస్తారు మన వాళ్ళు. రైట్. హోప్ఫుల్లీ సార్ మీరు ఈ కంప్లీట్ జర్నీలో ఎప్పుడన్నా ఏ రోజన్నా ఏడ్చిర్రా ఆర్ బాధపడ్డరా అట్లాంటి సిచ్యువేషన్ ఏమైనా ఉందా? ఏడ్చిందంటే ఒకసారి మా 2 మెడికల్ కాలేజీలలో 3 ఏళ్ళు బ్యాచ్ రాలే. అప్పుడు జర బాధ అనిపించింది, చాలా ఏడ్చినాం కూడా మా ఇంట్లో అందరం. అరే మనం ఇంత కష్టపడి మెడికల్ కాలేజ్ పెడితే 3 బ్యాచ్లు రాలే, 2 కాలేజీలు. అట్లా. ఇది ఎప్పుడు సార్? 2014, 15, 16. దీనివల్ల ఇక ఏదో రకం ఉంటుంది కదా. అప్పుడు కొత్తగా నేను ఎంపీ అయినా కొత్తల్ని ఇబ్బంది అనిపించింది బాగా. తర్వాత నెక్స్ట్ నుంచి సెట్ అయిపోయిందా? ఇక ఆడికెళ్ళి 17 అందుకుంది ఇది అయిపోయింది. అండ్ పాలిటిక్స్కి రాకముందుకు ఇప్పుడు పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్ ఉన్నప్పుడు పెద్దోళ్ళతో వ్యవహారాలు ఉంటాయి కదా, పాలిటిషియన్స్తోనే వాళ్ళతోనే. ఎప్పుడైనా ఈ లంచం ఇవ్వాల్సి వచ్చిన అవసరం వచ్చిందా సార్? ఇక అవన్నీ మామూలు అయితే అంతా. నువ్వు అడగకూడదు, నేను చెప్పకూడదు. ఓకే. ఇంకో జనరల్ క్వశ్చన్, అంటే మీ దృష్టిలో హార్డ్ వర్క్, లక్ ఈ రెండింటి కాంబినేషన్ ఎంతవరకు అవసరం? అంటే మీ దృష్టి నేను అందరు అంటారు కదా
మల్లారెడ్డి మట్టి పడితే బంగారం అవుతుంది, మల్లారెడ్డి అదృష్టవంతుడు అని అంటారు కదా, అది నేను ఒప్పుకోను. కష్టపడితేనే సక్సెస్ అవుతుంది. నా జీవితం చూడు, ఒకటే జీవితం నాది, సింగిల్ లైఫ్. చిన్నప్పుడు నా జీవితం, నేను 17-18 ఏళ్ళు ఉన్నప్పుడు, 20 ఏళ్ళు ఉన్నప్పుడు నేను చెడ్డీ బనీన్ మీద బర్రె పాలు విడిన, పెండ తీసిన, సైకిల్ మీద పాలు అమ్మిన, ఆ లెవెల్కి వెళ్ళి వచ్చిన. వ్యవసాయం చేసిన, నాగలు దున్నిన. అట్లా నీకు పెద్ద గులాబీ తోట పెట్టిన 93లో, తర్వాత పాల బిజినెస్ అయిపోయినాక. అట్లా ప్రతిరోజు కష్టపడుతూ వచ్చినా కానీ నువ్వు అప్పుడే 1000 లీటర్ల పాలు అమ్ముతుంటే, మళ్ళీ గులాబీ తోట కూడా 100 ఎకరాల గులాబీ తోట నడిపిస్తుంటే, మళ్ళీ నేను చిట్టీల బేరం కూడా చేస్తుంటే. ఆ మోడీ వచ్చినాక నవంబర్ 8 నాడు 8 नवंबर 2016 की रात्रि को 12 बजे से वर्तमान में जारी 500 रुपए और 1000 रुपए के करेंसी नोट लीगल टेंडर नहीं रहेंगे. ఆ డిమాలిటేషన్ అయినప్పుడు నా బంద్ అయిపోయింది నా దుకాణం. రిజిస్టర్ లేకుండా కొన్ని అట్లుండే, కొన్ని ఇట్లుండే, అన్ని ఓపెన్గా చెప్పేస్తారు సార్. మరి ఉండే కదా, ఉన్నది చెప్తున్నా నీకు. రైట్. అది అట్లా బంద్ చేసేసినాం. అట్లా చేసుకుంటా వచ్చి ఈ లెవెల్కి వచ్చినాం. మనం కష్టపడితే, రోజు మనం పని చేస్తే, రోజు మనం ఏదైనా సక్సెస్ కావాలంటే, ఇప్పుడు నువ్వే నీ సక్సెస్ కావాలంటే రాత్రి పగళ్ళు పంటే లేస్తే దాని మీదనే దృష్టి పెట్టాలి, దానికోసమే ఆలోచన చేయాలి. నువ్వు గ్యారంటీగా సక్సెస్ అవుతావు. మబ్బులను 3-4 గంటలకు మేలుకొస్తే కూడా దానికోసమే రివైండ్ చేసుకుంటాం మనం. మేలుకొచ్చినప్పుడు ఓసారి నిద్ర పట్టే తెల్లారుజాములా మేలుకొస్తుంది అనుకో, మళ్ళీ యాదకొస్తే దానికోసమే ఆలోచన చేస్తే అట్లా సక్సెస్ అవుతుంది. పంటే లేస్తే మన మైండ్లో అదే ఉండాలి. ప్రపంచమంతా సక్సెస్కు కారణం ఒకటే, న్యూ థింకింగ్ ఉండాలి, న్యూ కాన్సెప్ట్ ఉండాలి, న్యూ ఐడియాస్ ఉండాలి, న్యూ ప్లానింగ్ ఉండాలి. ప్రతిదీ న్యూ 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 ఉంటేనే నువ్వు సక్సెస్ అవుతావు. రైట్. ఇంకోటి అంటే మన కాలేజెస్లో జనరల్గా యూనివర్సిటీస్, మీ యూనివర్సిటీస్లో బాగా ఫేమస్ ఈ సినిమా ఫంక్షన్లు బాగా అవుతాయి కదా అప్పుడప్పుడు, పెద్ద వాళ్ళు అవుతాయి. రీసెంట్ కూడా యానిమల్ ఏదో అయిన ఉండే. అంటే నాకు డౌట్ ఏమన్నా, మీరు జస్ట్ గ్రౌండ్ ఇస్తారా లేకపోతే వాళ్ళకి మొత్తం ఫెసిలిటీ మీరు ఇస్తారా? ఏమి గ్రౌండే ఇస్తాం, ఉన్న సెట్టింగ్ అంతా వాళ్ళే, లైటింగ్ సెట్టింగ్ అంతా వాళ్ళు, వాళ్ళ సినిమా కదనా. అంటే స్టూడెంట్ మా వాళ్ళు వాళ్ళని కంట్రోల్ చేయడం కానీ, పిల్లలు వాళ్ళే సెక్యూరిటీ బాడీ గార్డ్స్ని కాలని పెట్టుకుంటాం. ఎందుకంటే యూత్కు ఎట్లా అంటే సినిమా యాక్టర్లు అంటే క్రేజీ ఉంటుంది కదా. పెద్ద పెద్ద సినిమాలు, ఇప్పుడు మొన్న అనిమల్ సినిమా మా దగ్గర అయింది ప్రమోషన్ అయితే, మహేష్ బాబు వచ్చిండు, వాళ్ళ హిందీ యాక్టర్స్ వచ్చిర్రు, రణ్ధీర్ వచ్చిండు, వాళ్ళందరూ వచ్చారు. వీళ్ళందరూ వస్తే ఖుషి అయిపోయారు కదా. ఆమె సినిమా యాక్టర్, ఆమె కూడా వచ్చింది. మీ డైలాగ్ కూడా ఫేమస్ అయింది కదా, బాలీవుడ్ పురాణా హోగయా, బాంబే పురాణా హోగయా, హైదరాబాద్ నయా అని చెప్పిన. అట్లా పిల్లలంతా ఎంజాయ్ చేసిరు వాళ్ళందరూ చూసి. దానికోసమే మా జాగిస్తాం, మా పిల్లలు ఉంటారు అంతే. చాలా మంది అడుగుతారు కానీ ఇస్తలేము, ఎందుకంటే కంట్రోల్ అవుతలేదు ఇప్పుడు. స్టూడెంట్స్ అంతా చాలా మంది ఉంటారు కాబట్టి అది మీరు అన్నట్టు క్రేజ్ ఎక్కువైపోయి కూడా హడావిడి అయిపోతుంది మళ్ళీ సెక్యూరిటీ ఇష్యూస్. సరే, ఒకవేళ అంటే మీ గవర్నమెంటే కానీ వేరే గవర్నమెంటే కానీ లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ నుంచే కానీ ఒక గైడ్లైన్ వచ్చింది, ఎడ్యుకేషన్ అనేది ఇండియాలో కంప్లీట్లీ ఫ్రీ చేయాలి అన్నారు అనుకోండి, ఎగ్జాంపుల్ అట్లాంటి ఒక గైడ్లైన్ వచ్చింది అయితే, అసలు మన పరిస్థితి ఏమవుతుంది అప్పుడు? ఇట్లాంటి యూనివర్సిటీస్ అంటే ఫ్రీ చేసేందుకు మాత్రం గవర్నమెంట్ ఫండ్ లేదు కదా. ఇప్పుడు నెలకు కొన్ని కోట్ల రూపాయలు నేను జీతాలు ఇవ్వాలి, ఎక్కడికి తెచ్చి ఇవ్వాలి, ఎవరు ఇవ్వాలి? ఫ్రీ చేయి, తప్పులేదు. గవర్నమెంట్ ఆల్రెడీ ఇప్పుడు ఫ్రీ చేసింది, స్కాలర్షిప్ ఇస్తుంది, ఫ్రీ ఎడ్యుకేషన్ ఉంది గవర్నమెంట్ కాలేజీలలో, డిగ్రీ కాలేజీలో, ఇంజనీరింగ్ కాలేజీలో అంతా ఫ్రీ ఉంది. మెడికల్ కాలేజ్ మొన్నటిదాకా మెడికల్ కాలేజ్ కూడా మాకు 60,000కే మేము సీట్ ఇస్తుంటే, 50% సీట్లు మెడికల్లో మేము 60,000కే ఇస్తుంటే మేము. ఇవన్నీ మేము ఇచ్చినట్టే కదా, ప్యారలల్ గవర్నమెంటే. మేము కూడా గవర్నమెంట్ ఏం నడిపిస్తుందో ప్యారలల్గా మేము కూడా నడిపిస్తున్నాం, సపోర్ట్ చేస్తున్నాం గవర్నమెంట్ అన్ని రకాల కూడా, విద్యలో కానీ సేవలు కానీ అన్ని రంగాలలో కూడా మేము సపోర్ట్ చేస్తున్నాం గవర్నమెంట్. మనం ప్యారలల్ గవర్నమెంట్ అన్నట్టే మనది కూడా. ఓ రకంగా వాళ్ళు స్కాలర్షిప్ ఇస్తాడు స్టూడెంట్కు, మనం చదువు చెప్తున్నాం కదా అట్లా. రైట్. నెక్స్ట్ పాలిటిక్స్లో మల్లారెడ్డి గారు ఏమోబోతున్నారు అంటే, అంతా ఈడ ఏమేమి రాసిందో తెలియదు నాకు. నీకేమైనా కనిపిస్తుందా? మీ ఆశ ఏముంది చెప్పండి పోనీ. నాకేం లేదు, అన్ని ఆశలు కోరికలు అన్నీ దీనిపైన నేను చెప్పినా కదా నేను. అదే హోమ్ మినిస్టర్ అన్నారు ఇందాక, అది అప్పుడు జరిగేది ఉండే, వచ్చేది ఉండే, అయిపోయేది, రాలే గవర్నమెంట్ రాలే.
ఇప్పుడు నాకు ఏ కోరికలు లేవు, ఏ ఆశలు లేవు, ఏది లేదు, రెండే అని చెప్పిన కదా, అంతే. ప్రజాసేవ స్టూడెంట్స్ మంచి. ఓకే. అండ్ మీరు మీ పొలిటికల్ జర్నీలో ఇద్దరు సీఎంలతో వర్క్ చేశారు కదా సార్. ఒక రెండు మాటలు చంద్రబాబు నాయుడు గారి గురించి, 2 మాటలు కేసీఆర్ గారి గురించి మాట్లాడాలంటే? ఇద్దరు మంచి లీడర్లు, ఇద్దరు విజన్ సీఎంలే, ఏక్సే పడకర్ ఇద్దరు కూడా, ఒకరిని మించిన ఒకరు సీఎం. ఓకే. ఎవరేం తక్కువ కాదు, ఎవరేమే అట్లా సుంటి సీఎం. ఇప్పుడు కేసీఆర్ నువ్వు చూస్తున్నావు కదా, తెలంగాణను 10 ఏళ్లల్లో ఒక అద్భుతం చేసేసాడు. నీకు 12,769 గ్రామాలు ఉన్నాయి తెలంగాణలో. ప్రతి గ్రామంలో ఒక డంపింగ్ యార్డ్, ఒక గ్రేవ్ యార్డ్, ఒక క్రీడా మైదానం, ఒక మన 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 24 గంటల కరెంటు, తాగునీరు, మళ్ళీ సాగునీరు, ఇట్లా ప్రతి విలేజ్కు ఓ ట్రాక్టరు, ఇవన్నీ చేసిన ఘనత దేశంలో ఏ రాష్ట్రంలో కాని పని మనకు కేసీఆర్ చేశాడు. అది మామూలు విషయం కాదు. దేశంలోనే ఆదర్శ రాష్ట్రం తెలంగాణ. ఇంటింటికి నీళ్ళు ఇచ్చేది భారతదేశం, ప్రపంచంలోనే అది పెద్దది. అది ఎవరు చేయలేరు. మన కేంద్రం కూడా కాపీ కొట్టిందని, గర్కు జలని, అట్లా గొప్ప పని. ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా ఇప్పుడు అట్లనే ఆంధ్రలో చేస్తున్నాడు. ఆయనకు మంచి అవకాశం వచ్చింది, మోడీ దగ్గర ఉన్నాడు, పర్ఫెక్ట్ దంచి పడేస్తున్నాడు. అంటే ఇప్పుడు మీరు అన్నారు ఇందాక ఊహించలేదని చెప్పి గవర్నమెంట్ మారుతుంది అని. అంటే మీకు ఏమైనా అనిపించింది రీజన్స్ మీ ఇంటర్నల్గా మీరు ఏమైనా మాట్లాడుకున్నారా, ఎందుకు గవర్నమెంట్ మారింది అని? ఎలక్షన్స్ మారిందంటే ఇక ప్రజల తీర్పు. అంటే ఇవన్నీ చేసిన తర్వాత మీరు అన్నది నిజంగానే వాళ్ళకి రీచ్ అయింది అయితే, ఇప్పుడు ఎవరి పార్టీ వాళ్ళు మాట్లాడుకుంటారు, లేకపోతే ఎవరు పవర్లో ఉంటే వాళ్ళ గురించి చెప్తారు కదా. సో ఆ సెన్స్లో ఇది నిజంగానే అయిందని అనుకుందాం. బట్ వాళ్ళ దగ్గర రీచ్ అవ్వలేదా? రీచ్ అయినా కూడా వాళ్ళకి ఎక్కలేదా? అసలు ఏం రీజన్ అయి ఉంటుంది? ఇక ఉంటుంది కదా కొద్దిగా, మనం దాన్ని ప్రజలది నాడి మనం గుర్తుపట్టలేము. ప్రజలు ఎట్లా తీర్పిస్తారా కూడా మనం, ప్రజలు చాలా తెలివిపరులు. రైట్ సార్. మీరు ఇంతకుముందు కూడా 2-3 ఇంటర్వ్యూస్లో చూసిన మీ వైఫ్ గురించి బాగా కనెక్షన్ ఎక్కువ మీకు. అండ్ మొన్న కూడా జపాన్కి పోయేస్తే మీరు ఆ పోస్ట్ బాగా వైరల్ అయింది, మీ ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్స్ పోయారు అని హడావిడి చేసి. మీ దృష్టిలో రిలేషన్ ఆర్ వైఫ్ వాళ్ళ పాత్ర ఇన్ బిజినెస్ ఆర్ మీ లైఫ్ మొత్తం కెరియర్లో ఎంతవరకు ఉంది? మీరు ఒక ప్రభావం చెప్తారు కదా, నాకు సరిగ్గా పూర్తిగా చెప్పనీకి రాదు కానీ, ఓకే, ప్రతి మ్యాన్ వెనుక సక్సెస్కు ఒక ఉమెన్ ఉండదు అంటారు చూడు, అట్లా నా భార్య నాకు సక్సెస్కు అదే, ఆమెతోటి నా ఇవాళ సక్సెస్ అంతా. ఫుల్ సపోర్ట్ ఉండిందా? ఫుల్ సపోర్ట్గా. నైస్ సార్. ఇప్పుడు ఇందాక కూడా చాలా అడ్వైజెస్ ఇచ్చారు. ఒకవేళ ఇప్పుడు యంగ్స్టర్స్ చూస్తూ ఉంటారు కదా, మీ కాలేజ్ స్టూడెంట్సే కానివ్వండి, లేకపోతే జూనియర్సే కానివ్వండి, వాళ్ళు ఒక 20-25 ఇయర్స్ ఏజ్ మధ్యలో ఉన్న వాళ్ళు కనుక ఒక బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటారు, లేకపోతే మంచిగా బాగా సంపాదిద్దాం అనుకుంటారు, మంచి పేరు, మంచి పలుకుబడి, డబ్బు అని సంపాదిద్దాం అనుకుంటారు. అలాంటి వాళ్ళకి కనుక మీతో ఒక 5 నిమిషాలు టైం దొరికింది వాళ్ళకి, సో వాళ్ళకి మీరు ఇచ్చే మెయిన్ అడ్వైజ్ ఏంటి సార్? ఏం లేదు, ప్రతిరోజు పర్ఫెక్ట్గా మనం ఏ పని చేస్తున్నామో దాని మీద దృష్టి పెట్టి డీప్గా సీరియస్నెస్గా మనం చేస్తే గ్యారంటీ సక్సెస్ అవుతాం. సీరియస్నెస్ అదేది ఇంపార్టెంట్ ప్రతి పనిలో. చదువులో కూడా నువ్వు సీరియస్గా చదువు, కరెక్ట్గా పాస్ అవుతావు. రైట్. పనిలో కూడా సీరియస్నెస్ ఉండని పర్ఫెక్ట్ సక్సెస్ అవుతావు. అప్పుడప్పుడు అప్ అండ్ డౌన్స్ ఉంటాయి, ప్రాబ్లమ్స్ ఉంటాయి, నాకు కూడా అవన్నీ ఫేస్ చేస్తేనే కదా సక్సెస్ అయ్యేది. రైట్. నువ్వు ఎట్లా గాలి మోటార్లకి ఇట్లా పైకి పోతే ఎట్లయితే చెప్పు, ప్రాబ్లమ్స్ ఉంటాయి, అప్ అండ్ డౌన్స్ ఉంటాయి, టెన్షన్స్ ఉంటాయి, అవన్నీ అధిగమిస్తేనే కదా మనం మానవులం అయితే. రైట్. ప్రతి పాడ్కాస్ట్లో ఈ క్వశ్చన్స్ అడుగుతా లాస్ట్లో. ఇందాక అడ్వైస్ అడిగేసిన కాబట్టి ఇప్పుడు మీకు మీ లైఫ్ మొత్తంలో ఇది మీ ఇన్స్పిరేషన్, ఇది చూసి మీరు ఇన్స్పైర్ అవుతారు అనే ఒక మనిషి కానీ, లేకపోతే ఒక విషయం కానీ, ఒక బుక్ కానీ అట్లాంటిది ఏమైనా ఉందా? ఎవరిని చూసి ఇన్స్పైర్ అవుతారు? నాకు గురువు లేరు, నాకు ఎవరు అడ్వైజర్ కూడా లేరు. అదేందో ఏమో వల్ల రాజకీయంలో గురువు లేరు, నాకు సలహాదారులు కూడా లేరు. నాకు మా కేసీఆర్ని చూసుకుంటా నేను పోతా. కాలేజీలలో కూడా నాకు ఎవరు గురువు లేరు, ఎవరు అడ్వైజ్ కూడా ఇచ్చిన వాళ్ళు లేరు. ఈ కోర్సు పెట్టు, ఇది చెయ్యి. నేను ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టేటప్పుడు ఆడ సత్యభామ SRM పోయి ఆడ చూసుకొని వచ్చి, అరే ఈ మోడల్ కట్టాలి, ఈ మోడల్ ఉండాలని చేసిన. నాదంతా కాపీ కొట్టేది. ఇప్పుడు AI టెక్నాలజీ కాపీ కూడా అదే కొడుతున్నాను నేను. ఆస్ట్రేలియాలో చూసినా, అమెరికాలో చూసినా, జపాన్లో చూసినా సేమ్ టెక్నాలజీ మనం ఇక్కడ ఎందుకు యూజ్ చేయొద్దు? ఆడ నడుస్తుంది, మనం 9-8 వెనుకకున్నాం. ఆ టెక్నాలజీ నీడెందుకు తేవద్దు మన తెలంగాణకు, మన కాలేజీలో, మల్లారెడ్డి యూనివర్సిటీలా అది తీసుకొచ్చిన కాపీ. అంటే ఆ కాపీ నేను చెప్పేది, నువ్వు వేరే కాపీ కాదు. కరెక్టే, అర్థమైంది.
ప్రపంచంలో ఏం నడుస్తుంది, ఏం అడ్వాన్స్ నడుస్తుంది, ఏఐ ఏం నడుస్తుంది, ప్రతి స్టూడెంట్ని ఏఐ తయారు చేయాలి, ఆ లెక్కకు అది కాపీ కొట్టి తీసుకొచ్చి ఇలా ఇంప్లిమెంట్ చేస్తున్నాం. డన్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ టైం. ఫైనలీ చేసినాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.